అండి ఆరాధన ప్రారంభించుకుందాము. దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప ధన్యతను బట్టి, దేవుడిచ్చినటువంటి అవకాశాన్ని బట్టి, మనకి దేవుడిచ్చినటువంటి ఈ యొక్క ధన్యతను బట్టి దేవుని స్తుతులు స్తోత్రాలు చెల్లిందాము. స్తోత్రం దేవా, పరిశుద్ధుడా, రక్షకుడా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మహిమోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వకృపానిధి యొగు దేవా, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. రాజా, పరిశుద్ధుడా, రక్షకుడా, నీకు వందనాలు తండ్రి. 10,000 మందిలో అతి శ్రేష్ఠుడా, అతి సుందరుడా, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, ఇదిగో తండ్రి, ఇంతవరకు నీ సంధిని తోడించి నడిపించావు తండ్రి. రాజా దేవా, ఈ హృదయ కాలస్యమంత రాజా నీ మందిరానికి నడిపించుకొచ్చావు తండ్రి. నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ పట్ల కూడా నీ కృప చూపించండి రాజా. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని తన రాజా నువ్వు నడిపించుకొచ్చిన దాన్ని బట్టి నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తన రాజా. ఇచ్చిన సమస్తాన్ని బట్టి కూడా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి రాజా. ఇచ్చిన సౌండ్ సిస్టాన్ని బట్టి, ఇచ్చిన కోయిర బిడ్డలను బట్టి తన రాజా దేవ, ఇచ్చిన ఇన్సిడెంట్స్ని బట్టి తన రాజా నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తన రాజా. సంఘము కొరకు ప్రయాసపడుచున్న బిడ్డలందరినీ జ్ఞాపం చేసుకొని రాజా, పరిచయం చేస్తున్న ప్రతి ఒక్కడికి కావాల్సినటువంటి దేవ మెండైన దీవెనల ఆశీర్వాదములను కుమ్మరించమని అడుగుచున్నాం తన రాజా. నీవే కృప చూపించండి, నడిపించండి రాజా. నీకు వందనాలు దేవ. వస్తున్న బిడ్డలకి మార్గంలో సహాయం దయచేయండి. సకాలంలోని బిడ్డల సమయానికి వచ్చి నిన్ను స్తుతించుకునే భాగ్యమును, ఆరాధించుకునే కృపను మా అందరికీ నువ్వు అనుగ్రహించి నడిపించమని అడుగుచున్నాం తన రాజా. ఈ ప్రాంగణం అంతా కూడా నీ స్వాధీనంలో ఉంచుకోండి. నీ మహిమను, నీ ప్రసన్నతను, నీ వెలుగును తన రాజా ఇక్కడ ఉంచమని అడుగుచున్నాం తన రాజా. మా హృదయాలు తెరిచి మాట్లాడమని అడుగుచున్నాం తన రాజా. దేవాని అభిషేకము చేత మందరినీ కూడా నింపమని అడుగుచున్నాం తండ్రి. నీ కృపలో ప్రతి ఒక్కడిని కూడా భద్రపరిచిన రాజా. ఈ ప్రాంగణం అంతా కూడా నీ స్వాధీనంలో ఉంచుకోమని తన రాజా. నీ మహిమ చేత తన రాజా, నీ కృప చేత, నీ ప్రసన్నత చేత రాజా ప్రతి ఒక్క హృదయాన్ని తెరిచి మాట్లాడమని అడుగుచున్నాం తన రాజా. నీవే కృప చూపించి నడిపించమని అడుగుచున్నాం తండ్రి. ట్రాన్స్పోర్ట్ ఇస్తున్న ప్రతి ఒక్కటి జ్ఞాపకం చేసుకోండి దేవా. వారు చేస్తున్న పరిచర్య అంతట్లో కూడా నీ కృపను దయచేయండి రాజా. వాళ్ళకి కావలసినటువంటి దీవెనలు అనుగ్రహించండి. నీ కృపను దయచేయమని అడుగుచున్నాం తన రాజా. బిడ్డలందరినీ త్వరగా నడిపించుకొచ్చు తన రాజా. ఆరాధనలో తన రాజా మొదటి నుంచి కూడా నువ్వు ఉండి నడిపించుకోమని తన రాజా. ఆది నుంచి అంతవరకు నీ అధ్యక్షతను తన రాజా, నీ మహిమని గురించి మా ద్వారా నువ్వు ఘనత, మహిమ, ప్రభావాలు పొందుకోమని సమస్తము నీ పాదాలు చెంది పెడుతూ దేవానికే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లించుకుంటూ యేసు పరిశుద్ధ నామాన్ని అడిగి వేడుకుంటున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో బ్రదర్ రమేష్ గారు వచ్చి ఒక ఆరాధన కార్యక్రమాన్ని నడిపిస్తారండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నాకు ఈ అవకాశం ఇచ్చిన దేవాదేవునికి, సంఘకాపరి గారికి, సంఘమంతటికి వందనాలండి. మనం ప్రారంభించుకుందామండి. ప్రారంభ ప్రార్థన చార్ల్స్ గారు వచ్చి ప్రార్థిస్తుందిగా అందరూ ప్రార్థనలో ఏకీభవించండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సర్వోన్నతుడైన దేవుడు గతించిన నెలంతా కూడా మనల్ని ఎంతగానో కాచి కాపాడి తన సజీవ రెక్కల్లో మనల్ని కాచి ఈ దినాన్న ఈ నూతన మాసంలో ప్రవేశించడానికి దేవుడు ఎంతగానో కృప చూపించాడు. మనమందరం కూడా భక్తి శ్రద్ధలతో, పరిశుద్ధాత్మతో మనమందరం కూడా నింపుకొని మనం ఆయన ఆరాధించడానికి సిద్ధపడదాం. ప్రారంభ ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, గొప్ప దేవ, నీ బంగారు పాదానికి లెక్కని స్తుతులు స్తోత్రాలైనా గతించిన నెలంతా కూడా నాయన మమ్మల్ని కాచి కాపాడినైనా ఈ 6 నెలల అంతటినీ కూడా నాయన మమ్మల్ని నీ సజీవ రెక్కలో ఉంచిన గొప్ప దేవానికి వందనాలైనా. ఈ నూతన నెలలో ప్రవేశిస్తుండగానైనా మా జీవితాల్లోనైనా మేము ఏమైతే తలంచుకున్నామో నైనా ప్రతి ఒక్క విషయంలో కూడా నైనా మీరే మాకు సఫలతను దయచేయమని అడుగుచున్నాను. మరి ముఖ్యంగానైనా ఈ దినాన్నైనా మేము బలారాధనలో ప్రవేశించుండగానైనా మీరే కృప చూపించమని అడుగుచున్నాను. పరిశుద్ధతతోనైనా నీ బలంలోనికి హస్తం పెట్టే విధంగా మేము ఉండటానికైనా, మమ్మల్ని మేము పరిశీలించుకునే విధంగా మేము ఉండటానికి
నాయన మీరే సహాయం దయచేయండి తండ్రి. క్వైర్లు బిడ్డలు నాయన పాటలు పాడుచుండగా నాయన ఆరాధన చేస్తుండగా నాయన కేవలం నాయన ఆ స్తుతులు నాయన మీకు మాత్రమే మహిమ కలిగే విధంగా నాయన మా విధంగా మేము పాడటానికి నాయన మా ప్రవక్త ఉన్నటువంటి నాయన మీరు సహాయం దయచేయండి తండ్రి. వాక్యం బోధిస్తున్న బిడ్డతోనైనా మీరే ఉండమని అడుగుతున్నాను తండ్రి. నాయన రెండంచుల ఖడ్గంతోనైనా మా ముందుకు వస్తుండగా నాయన మీరు కృప చూపించండి తండ్రి. మమ్మల్ని మేము సరి చేసుకుని నాయన మేము ముందుకు సాగే భాగ్యం దయచేయండి తండ్రి. వాక్యం చెప్పబోచిన బిడ్డను కూడా నన్ను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. 7 ఆత్మలతోనైనా మా బిడ్డను నింపినైనా నీ పరిశుద్ధాత్మ మాటలతోనైనా మాతో పలికించమని అడుగుతున్నాను తండ్రి. మీరే సహాయం దయచేయమని అడుగుతున్నాను తండ్రి. నాన్న ఇంకా కూడా నన్ను అనేక కార్యక్రమాల్లో నేను బిడ్డలు పాల్గొంటుండగా నాన్న మీరే సహాయాన్ని బలాన్ని దయచేయమని అడుగుతున్నాను తండ్రి. నాన్న ఇది నాన్న అదేవిధంగా నేను ప్రేమ విందు ఏర్పాటు చేసిన బిడ్డలను కూడా నేను మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను తండ్రి. నేను ట్రాన్స్పోర్ట్ ఇస్తున్న బిడ్డలనైనా మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను తండ్రి. అందరూ కూడా సకాలంలో చేరుకుని నేను నిన్ను సంతోషంతో నన్ను ఆరాధించడానికి నిన్ను మహిమపరచడానికి నేను మీరే సహాయం దయచేయండి తండ్రి. ఈ దినమంతా కూడా నేను మీరే కాచి కాపాడి సంరక్షించినైనా ప్రతి ఒక్కళ్ళం కూడా నేను ఏదో ఒక చిన్న విషయాన్ని నేను నేర్చుకున్నైనా సంతోషంతో సమాధానంతో నేను ఇంటికి తిరిగి వెళ్ళే భాగ్యం అందరికీ కూడా దయచేయమని మా ప్రభును ప్రిరక్షకుడైన యేసు నామమున నడిచిన మా ప్రియ పరలోక తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఈ సమయంలో కోయిర్ వారు వచ్చినట్లయితే సంఘమంతా కలిసి కోయిర్ వారితో చప్పట్లు కొడుతూ ఆరాధిద్దామని. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. పాటల షీట్లో నుంచి మొదటి పాట నా దోష పాపము తెలిసే ఉన్నవనే పాట పాడుకొని దేవుని నామాన్ని మహిమపరుద్దామండి. నా దోష పాపము తెలిసేయున్నవి దోషిని ప్రభువా హిస్సోపుతో కడుగుము దేవా దోషిని ప్రభువా హిస్సోపుతో కడుగుము దేవా నా దోష పాపము తెలిసేయున్నవి దోషిని ప్రభువా హిస్సోపుతో కడుగుము దేవా దోషిని ప్రభువా హిస్సోపుతో కడుగుము దేవా నా దోష పాపము తెలిసేయున్నవి సున్నము కొట్టిన సమాధిలో ఉన్న కుళ్ళిన దేహమునయ్యా సున్నము కొట్టిన సమాధిలో ఉన్న కుళ్ళిన దేహమునయ్యా యథార్థత కరువై వేషధారణ అలవాటైపోయినది యథార్థత కరువై వేషధారణ అలవాటైపోయినది నాకు అలవాటైపోయినది నాకు అలవాటైపోయినది నా దోష పాపము తెలిసేయున్నవి దోషిని ప్రభువా హిస్సోపుతో కడుగుము దేవా దోషిని ప్రభువా హిస్సోపుతో కడుగుము దేవా నా దోష పాపము తెలిసేయున్నవి. హల్లెలూయా.
పాటల షీట్లో నుంచి 2వ పాట రక్తమే జయం యేసు రక్తమే జయం అనే పాట పాడుకుని దేవుని నామాన్ని మహిమపరుద్దామండి. రక్తమే జయం యేసు రక్తమే జయం, విడుదలనిచ్చును యేసు రక్తమే జయం. రక్తమే జయం యేసు రక్తమే జయం, విడుదలనిచ్చును యేసు రక్తమే జయం. రక్తమే జయం యేసు రక్తమే జయం. రక్తమే జయం యేసు రక్తమే జయం. రక్తమే జయం యేసు రక్తమే జయం. విడుదలనిచ్చును యేసు రక్తమే జయం. రక్తమే జయం యేసు రక్తమే జయం. విడుదలనిచ్చును యేసు రక్తమే జయం. రక్తమే జయం యేసు రక్తమే జయం. పాపిని క్షమించే యేసు రక్తమే జయం. రక్తమే జయం యేసు రక్తమే జయం. పాపిని క్షమించే యేసు రక్తమే జయం. రక్తమే జయం యేసు రక్తమే జయం. రక్తమే జయం యేసు రక్తమే జయం. రక్తమే జయం యేసు రక్తమే జయం. విడుదలనిచ్చును యేసు రక్తమే జయం. రక్తమే జయం యేసు రక్తమే జయం. స్వస్థతనిచ్చును యేసు రక్తమే జయం. రక్తమే జయం యేసు రక్తమే జయం. స్వస్థతనిచ్చును యేసు రక్తమే జయం. రక్తమే జయం 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 యేసు రక్తమే జయం. సాతానును బంధించే యేసు రక్తమే జయం. రక్తమే జయం యేసు రక్తమే జయం. సాతానును బంధించే యేసు రక్తమే జయం. రక్తమే జయం 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 యేసు రక్తమే జయం. విడుదలనిచ్చును యేసు రక్తమే జయం. రక్తమే జయం యేసు రక్తమే జయం. విడుదలనిచ్చును యేసు రక్తమే జయం. హల్లెలూయా. పాటల షీట్లో నుంచి 3వ పాట యేసు నా పక్షమున ఉండగా నాకు విరోధులే లేరు అనే పాట పాడుకుని దేవుని నామాన్ని మహిమపరుద్దామండి.
యేసు నా పక్షమున ఉండగా నాకు విరోధులే లేరు. యేసు నా తోడుగా ఉండగా నాకు అపాయమే రాదు. యేసు నా పక్షమున ఉండగా నాకు విరోధులే లేరు. యేసు నా తోడుగా ఉండగా నాకు అపాయమే రాదు. జయం జయం యేసు నామములో, జయం జయం యేసు రక్తములో, జయం జయం యేసు నామములో, జయం జయం యేసు రక్తములో. యేసు నా పక్షమున ఉండగా నాకు విరోధులే లేరు. యేసు నా తోడుగా ఉండగా నాకు అపాయమే రాదు. బాధలైనా శ్రమలు అయినా హింసలైనా కరువులైనా, బాధలైనా శ్రమలు అయినా హింసలైనా కరువులైనా, యేసయ్య ప్రేమ నుండి నన్ను ఎడబాపలేవు. యేసయ్య కృపతో నేను అధిక విజయము పొందెదను. యేసయ్య ప్రేమ నుండి నన్ను ఎడబాపలేవు. యేసయ్య కృపతో నేను అధిక విజయము పొందెదను. జయం జయం యేసు నామములో, జయం జయం యేసు రక్తములో, నాకు జయం జయం యేసు నామములో, జయం జయం యేసు రక్తములో. యేసు నా పక్షమున ఉండగా నాకు విరోధులే లేరు. యేసు నా తోడుగా ఉండగా నాకు అపాయమే రాదు. మరణమైన జీవమైన ఉన్నవైన రానున్నవైన, మరణమైన జీవమైన ఉన్నవైన రానున్నవైన, యేసయ్య ప్రేమ నుండి నన్ను ఎడబాపలేవు. యేసయ్య కృపతో నేను అధిక విజయము పొందెదను. యేసయ్య ప్రేమ నుండి నన్ను ఎడబాపలేవు. యేసయ్య కృపతో నేను అధిక విజయము పొందెదను. జయం జయం యేసు నామములో, జయం జయం యేసు రక్తములో, నాకు జయం జయం యేసు నామములో, జయం జయం యేసు రక్తములో. యేసు నా పక్షమున ఉండగా నాకు విరోధులే లేరు. యేసు నా తోడుగా ఉండగా నాకు అపాయమే రాదు. యేసు నా పక్షమున ఉండగా నాకు విరోధులే లేరు. యేసు నా తోడుగా ఉండగా నాకు అపాయమే రాదు. హల్లెలూయా. అందరు లేచి నిలబడినట్లయితే ఆరాధన చేసుకుందామండి. దేవుని స్తోత్రం కలిగిన గాక. అందరము కూడా ఆరాధనలోకి వెళ్దామండి. ఆకాశం వైపు చేతులెత్తి మనం పరమ తండ్రిని స్తుతించి ఆరాధిద్దాము. ఈ సమయంలో దేవుడు ఆయన యొక్క సన్నిధిలో నిలబెట్టిన విధానం బట్టి ఆయనకి స్తుతులు స్తోత్రాలు చెల్లిందాము.
మలినమైనటువంటి మన జీవితాలను ఆయన వెలిగించడానికి, ఆయన సన్నిధికి నడిపించుకొచ్చినటువంటి దేవుడు, విలువైనటువంటి ఆయన సన్నిధిలో నిలబెట్టినటువంటి దేవుని స్తుతించి ఆరాధించుకుందాము. ఆత్మతో సత్యముతో ఆయన ఆరాధిందాము. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ఉండి ఆత్మ కార్యములు చేయడానికి, నీ హృదయాన్ని వెలిగించడానికి, నీతో మాట్లాడడానికి, ఆయన కుడి హస్తము నీ మీద ఉంచి నీ హృదయమును వెలిగించడానికి, పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాన్ని వెలిగించడానికి ఆయన మనతో మాట్లాడుతున్నాడు. మనందరము కూడా స్తుతులు చెల్లించి ఆయన నామాన్ని గణపరిచి ఆయన నామాన్ని స్తుతిందాము. దేవానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. రాజా పరిశుద్ధుడా, రక్షకుడా, నీకు వందనాలు తండ్రి. మహిమోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, నీ మహిమను, నీ ప్రసన్నతని గురించండి మాతో మాట్లాడమడుగుచున్నాం తండ్రి. రాజా దేవా, మా హృదయాన్ని వెలిగించమని అడుగుచున్నాం తండ్రి. రాజా మలినమైనటువంటి మా జీవితములు తండ్రి. రాజా నువ్వు నీ రక్తములో కడిగావు తండ్రి. రాజా మమ్మల్ని వెలిగించావు తండ్రి. మాకు పాప విముక్తిని దయచేసావు తండ్రి. రాజా మమ్మల్ని నిత్య వారసులుగా చేయడానికి తండ్రి. రాజా నీ సన్నిధికి నడిపించుకొచ్చావు తండ్రి. రాజా నిన్ను నీవు రిక్తినిగా చేసుకున్నావు తండ్రి. రాజా దేవా, నిత్యము కూడా నిన్ను జ్ఞాపకం చేసుకుంటూ నిన్ను స్తుతించులు చెల్లించే వారిగా తండ్రి. రాజా మా హృదయాలు నీకు అర్పించే వారిగా తండ్రి. రాజా మమ్మల్ని అందరినీ కూడా వెలిగించుకుని మమ్మల్ని మండించి మా హృదయంతో నువ్వు మాట్లాడమని తండ్రి. రాజా నీవే నీ మహిమ ద్వారా ఇక్కడ నింపమని ప్రతి ఒక్క హృదయమును తెరిచి మాట్లాడి దేవాని బిడ్డలతో నువ్వు మాట్లాడమని అడుగుచున్నాం తండ్రి. అందరము కూడా స్తుతిని చెల్లిస్తూ ఆయన నామాన్ని గణపరిచి ఆయన నామాన్ని స్తుతిందాము. అందరము కూడా కేరూపులే సేరాపులే నిన్ను పాడి స్తుతింపగా పరలోక దూతాలి గానాలతో అనుదినమారాధింపగా ఆరాధింపవచ్చాము దేవా, నిన్ను ఆరాధింప నిలిచాము ప్రభువా. ఆరాధింపవచ్చాము దేవా, నిన్ను ఆరాధింప నిలిచాము ప్రభువా. సకల సృష్టికి కారణభూతుడ సర్వేశ్వరుండవు నీవని, ఆత్మస్వరూప సత్యస్వరూప మహిమాన్వితుడవు నీవని. సకల సృష్టికి కారణభూతుడ సర్వేశ్వరుండవు నీవని, ఆత్మస్వరూప సత్యస్వరూప మహిమాన్వితుడవు నీవని. హల్లెలూయా 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 హోసన్నా, హల్లెలూయా 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 హోసన్నా హోసన్నా. ఆరాధింపవచ్చాము దేవా, నిన్ను ఆరాధింప నిలిచాము ప్రభువా. ఆరాధింపవచ్చాము దేవా, నిన్ను ఆరాధింప నిలిచాము ప్రభువా. కేరూపులే సేరాపులే నిన్ను పాడి స్తుతింపగా పరలోక దూతాలు గానాలతో అనుదినమారాధింపగా. కేరూపులే సేరాపులే నిన్ను పాడి స్తుతింపగా పరలోక దూతాలు గానాలతో అనుదినమారాధింపగా. మలినులమైన మమ్ములను ప్రేమతో నీవు మన్నించి విలువకు నీదు సన్నిధిలో ఆరాధింప చేసితివి. మలినులమైన మమ్ములను ప్రేమతో నీవు మన్నించి విలువకు నీదు సన్నిధిలో ఆరాధింప చేసితివి. ఆరాధింపవచ్చాము దేవా, నిన్ను ఆరాధింప నిలిచాము ప్రభువా. ఆరాధింపవచ్చాము దేవా, నిన్ను ఆరాధింప నిలిచాము ప్రభువా. సకల సృష్టికి కారణభూతుడ సర్వేశ్వరుండవు నీవని, ఆత్మస్వరూప సత్యస్వరూప మహిమాన్వితుడవు నీవని. సకల సృష్టికి కారణభూతుడ సర్వేశ్వరుండవు నీవని,
ఆత్మస్వరూప సత్యస్వరూప మహిమాన్వితుడవు నీవని. హల్లెలూయా 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 హోసన్నా హల్లెలూయా 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 హోసన్నా హోసన్నా. ఆరాధింపవచ్చాము దేవా, నిన్ను ఆరాధింప నిలిచాము ప్రభువా. ఆరాధింపవచ్చాము దేవా, నిన్ను ఆరాధింప నిలిచాము ప్రభువా. మా స్వరముతో నీ నామము గలమెత్తి ధ్వనించగా, పరిశుద్ధుడు పరిశుద్ధుడని నీ కీర్తి ప్రకటింపగా. మా స్వరముతో నీ నామము గలమెత్తి ధ్వనించగా, పరిశుద్ధుడు పరిశుద్ధుడని నీ కీర్తి ప్రకటింపగా. అపరాధులమైన మమ్మున్ అవలీలలుగా క్షమించి ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధింప చేసితిమి. అపరాధులమైన మమ్మున్ అవలీలలుగా క్షమించి ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధింప చేసితిమి. ఆరాధింపవచ్చాము దేవా, నిన్ను ఆరాధింప నిలిచాము ప్రభువా. ఆరాధింపవచ్చాము దేవా, నిన్ను ఆరాధింప నిలిచాము ప్రభువా. సకల సృష్టికి కారణభూతుడ సర్వేశ్వరుండవు నీవని. ఆత్మస్వరూప సత్యస్వరూప మహిమాన్వితుడవు నీవని. సకల సృష్టికి కారణభూతుడ సర్వేశ్వరుండవు నీవని. ఆత్మస్వరూప సత్యస్వరూప మహిమాన్వితుడవు నీవని. హల్లెలూయా 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 హోసన్నా హల్లెలూయా 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 హోసన్నా హోసన్నా. ఆయన మహిమపరచడానికి, ఆయన సన్నిధిని నడిపించుకొచ్చినటువంటి దేవుని ఆరాధించవచ్చినటువంటి మనలను దేవుని ఆత్మను వెలిగించడానికి, నీ హృదయాన్ని మండించడానికి, నీతో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడడానికి, నీ హృదయాన్ని తెరవడానికి, నేను అభిషేకించుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు నేను అభిషేకిస్తున్నాడు. దేవుడు నిన్ను నిత్యము చూస్తున్నటువంటి దేవుడు, నిన్ను సంరక్షిస్తున్నటువంటి దేవుడు, సర్వ లోకానికి సృష్టికర్త అయినటువంటి దేవుడు, సర్వ సృష్టికి కారణభూతుడైనటువంటి దేవుడు, నీ స్తుతిని విలాసినటువంటి దేవుడు. మన స్తుతి ద్వారా ఆయన సింహాసనం కదల్చబడిన సమయంలోను, మన స్తుతి ద్వారా మన హృదయాన్ని తెరుచుకున్నటువంటి దేవుడు, మన హృదయాన్ని మండిస్తున్నటువంటి దేవుడు, మన హృదయాన్ని వెలిగిస్తున్నటువంటి దేవుడు, స్తుతి ద్వారా మన స్థితిగతులను మారుస్తున్నటువంటి దేవుడు, స్తుతి ద్వారా మన పరిస్థితులను మారుస్తున్నటువంటి దేవుడు. ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాన్ని మండించడానికి, ఈ ప్రాంతాలను స్వాధీనంలో ఉంచుకోవడానికి, నీ హృదయము తెరిచి నీ పెదవులతోటి నీ ఆత్మతోటి దేవుని స్తుతించు. నా కుమారుడు నా కుమార్తె నువ్వు దేవుని స్తుతించినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు ఆయన హస్తమును ఆయన కుడి హస్తమును దేవుడు ఆయనకు వెలుగు చేతను నింపబడుతున్నావు, ఆయనకు ఆత్మ చేతను నింపబడుతున్నావు. ఆయన నీతో మాట్లాడుతున్నాడు, నిన్ను అభిషేకిస్తున్నాడు, నిన్ను ప్రత్యేకంగా చేస్తానంటున్నాడు, నిన్ను గొప్ప జనముగా నిలబెడుతున్నటువంటి దేవుడిని ఆరాధిద్దాము. ఆరాధించవచ్చినటువంటి మనల్ని నిన్ను ఆరాధింప నిలిచాము ప్రభువా. ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా. యేసయ్యా నీవే కదా నా ఆరాధనా, నీవే కదా నా ఆరాధనా. ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా. యేసయ్యా నీవే కదా నా ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా
పరిశుద్ధాత్మ దేవుడు, పరిశుద్ధ రక్షకుడా నీకు వందనాలు. నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. రక్షకుడా నీకు వందనాలు దేవా. పరిశుద్ధాత్మడా నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తన్నాజా. దేవాత్మతో సత్యముతో నిన్ను ఆరాధించడానికి తన్నాజా, నువ్వు ఇచ్చినటువంటి కృపను బట్టి తన్నాజా, నువ్వు ఇచ్చినటువంటి ధన్యతను బట్టి తన్నాజా నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తన్నాజా. పరిశుద్ధుడా నీకు వందనము స్తుతులు స్తోత్రాలు తన్నాజా. దేవా ఈ ప్రాంగణం అంతా కూడా నీ స్వాధీనంలో ఉంచుకున్నందుకు తన్నాజా, నీ బిడ్డల హృదయాలు తెరిచి మాట్లాడినందుకు తన్నాజా, నీ బిడ్డల హృదయాలు తను బలపరిచినందుకు తన్నాజా నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తన్నాజా. దేవా ఇదిగో తన్నాజా ఈ ఆరాధన అంతా కూడా తన్నాజా నీ నామ మహిమార్థమై జరిగించుకున్నందుకు తన్నాజా. దేవ ఈ ప్రాంగణం అంతా కూడా నీ మహిమ, నీ ప్రసన్నత, నీ వెలుగు చేత నింపు తన్నాజా. ఇదిగో నీ సింహాసనము తన్నాజా. దేవ మా స్తుతుల ద్వారా నీ సింహాసనము నుండి తన్నాజా. దేవా నీ కుడి హస్తాన్ని మా మీద ఉంచినందుకు తండ్రి నీకే స్తుతి మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాం తన్నాజా. దేవా బిడ్డల హృదయాలు తెరిచి మాట్లాడినందుకు తన్నాజా, బిడ్డలందరినీ బలపరుస్తున్నందుకు తన్నాజా. దేవా మేము వెలిగింపబడుతూ అనేక మందిని వెలిగించడానికి తన్నాజా, మా హృదయాన్ని బలపరుస్తున్నందుకు తన్నాజా, మమ్మల్ని ఒక మాదిరికరముగా ఉంచుతున్నందుకు తండ్రి నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ తన్నాజా. ఆరాధన అంతా కూడా నీ నామమై మాత్రమే జరిగించుకున్నందుకు తన్నాజా. దేవా ఇదిగో తండ్రి ఆరాధన యేసుక్రీస్తు నామములో తండ్రి నీకే సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని నామమును మహిమపరుద్దామండి. హల్లెలూయా. హల్లెలూయా. కీర్తన చదువుతారండి. 72వ కీర్తన 11వ వచనం నుంచి చివరి దాకా సిస్టర్ శ్రీలేఖ గారు వచ్చి అందరూ లేచి నిలబడదాం. దేవుని అతి శ్రేష్టమైన నామానికి మహిమ కలిగిన గాక. ఈ దినమునకే ఏర్పాటు చేయబడిన వాక్యము 72వ కీర్తన 11వ వచనం నుండి చివరి వరకు చదువుకుందామండి. రాజులందరూ అతనికి నమస్కారము చేసెదరు, అన్యజనులు అతన్ని సేవించెదరు. దరిద్రులు మొర్రపెట్టగా అతడు వారిని విడిపించును. దీనులను నిరాధారులను అతడు విడిపించును. నిరుపేదల యందు బేదల యందును అతడు కనికరించును. బేదల ప్రాణములను అతడు రక్షించును. కటాక్ష బలాత్కారముల నుండి అతడు వారి ప్రాణములను విమోచించును. వారి ప్రాణము అతని దృష్టికి ప్రియముగా నుండును. అతడు చిరంజీవి అగును. షేబా బంగారము అతనికి ఇయ్యబడును. అతని క్షేమమునకే జనులు నిత్యము ప్రార్థన చేసెదరు. దినమంతయు అతన్ని పొగడెదరు. దేశములోను పర్వత శిఖరముల మీదను సస్య సమృద్ధి కలుగును. దాని పంట లెబనోను వృక్షము వలె తాండవమాడుచుండును. నేల మీది పచ్చిక వలె పట్టణస్థులు తేజరిల్లుదురు. దేవుని పేరు అతని పేరు నిత్యము నిలుచును. అతని నామము సూర్యుడున్నంత కాలము చిగురించుచుండును. అతనిని బట్టి మనుషులు దీవింపబడుదురు. అన్యజనులందరూ అతన్ని ధన్యుడని చెప్పుకొందురు. దేవుడైన యెహోవా, ఇశ్రాయేలు యొక్క దేవుడైన యెహోవా దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన మాత్రమే ఆశ్చర్యకార్యములు చేయువాడు. ఆయన మహిమగల నామము నిత్యము స్తుతింపబడునుగాక. సర్వభూమియు ఆయన మహిమతో నిండునుగాక. ఆమేన్ ఆమేన్. కొద్ది వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. హల్లెలూయా. ప్రత్యేక పాట అండి ఫ్రెండ్స్.
దేవుని నామానికి మహిమ కలుగాక. ఒక పాట పాడుకుని దేవుని మహిమపరచుదాం. అనుదినం స్తుతింతును ప్రభుని, నిత్యము ప్రేమింతును. అనుదినం స్తుతింతును ప్రభుని, నిత్యము ప్రేమింతును. ధ్వనితో స్వరమండలముతో సితారాతో తంబురతోను పూరధ్వనితో స్వరమండలముతో సితారాతో తంబురతోను నాట్యముతో సని పని పమ పమ గమ గ ససాగమ పని పమ పా నాట్యముతో ప్రభుని స్తుతింతును. నాట్యముతో ప్రభుని స్తుతింతును. అనుదినం స్తుతింతును ప్రభుని, నిత్యము ప్రేమింతును. అనుదినం స్తుతింతును ప్రభుని, నిత్యము ప్రేమింతును. పూర్ణాత్మతో పూర్ణ హృదయముతో పూర్ణ మనసుతో పూర్ణ వివేకముతో పూర్ణాత్మతో పూర్ణ హృదయముతో పూర్ణ మనసుతో పూర్ణ వివేకముతో పూర్ణ బలముతో సని పని పమ పమ గమ గ ససాగమ గని పమ పా పూర్ణ బలముతో ప్రభుని స్తుతింతును. పూర్ణ బలముతో ప్రభుని స్తుతింతును. అనుదినం స్తుతింతును ప్రభుని, నిత్యము ప్రేమింతును. అనుదినం స్తుతింతును ప్రభుని, నిత్యము ప్రేమింతును.
సగ గ గ మ సగ మ పని ని స పని మ ప గ మ గ స ని స గ మ పని స ని ప మ గ గ స ని ప మ పని స గ స ని ప పని స గ ని స గ మ ప మ గ స గ మ పని స హల్లెలూయా. హల్లెలూయా. సాక్ష్యాల సమయం అండి. చెప్పేవారు ఉంటే 3 నిమిషాలు మాత్రమే. ఎవరు లేనట్టయితే ప్రార్థన అవస్థలు ఉన్నాయండి. నేను చదువుతుండగా మీరు మీ అనుదిన ప్రార్థనలో ప్రార్థించండి. ఎల్రోయి ప్రార్థన మందిరము అభివృద్ధి, ఆత్మల రక్షణ కొరకు ప్రార్థించండి. ట్రాన్స్పోర్ట్ నిమిత్తము వాహనం కొనాలని దేవుని సహాయం కొరకు ప్రార్థించండి. దేవి గారి మనవడు జానెక్స్కి అనారోగ్యంగా ఉందండి, స్వస్థత కొరకు ప్రార్థించండి. శిరీష గారికి కోర్టు వాయిదా ఉంది ఈ వారంలోనండి. దేవుడు సహాయం చేసి ఈ దేశంలో ఉంచేలాగాను తీర్పు వచ్చేలాగా ప్రార్థించండి. గర్భఫలం లేని వారికి దేవుడు దయచేలాగాను ప్రార్థించండి మీ అనుదిన ప్రార్థనలో. లక్ష్మి గారి భర్తకి చిన్న గాయమైందండి, స్వస్థత కొరకు ప్రార్థించండి. రాజేష్ గారు పరీక్ష రాస్తున్నారు, పాస్ అయ్యేలాగాను ప్రార్థించండి. ఉద్యోగం లేని వారికి దేవుడు ఉద్యోగంలో అనుగ్రహించేలాగాను ప్రార్థించండి. యవనస్తులంతా కలిసి మొదటి వారం ప్రేమ విందు ఏర్పాటు చేస్తున్నారండి, ప్రార్థించండి వారి కొరకు. వాక్య సందేశం పాస్టర్ యేసు గారు. తేనె వంటిది జుంటె తేనె వంటిది నా జిహ్వకు మహామధురమైనది. తేనె వంటిది జుంటె తేనె వంటిది నా జిహ్వకు మహామధురమైనది. మేలిమి బంగారు కన్న మిన్నైనది, మేలిమి బంగారు కన్న మిన్నైనది. రత్నరాసుల కన్నా కోరదగినది, రత్నరాసుల కన్నా కోరదగినది. చెప్పలు కొడదాం అందరం. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపా సత్య దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను చెప్పలు కొడదాం అందరం. బాధలలో నెమ్మదినిచ్చెను. హల్లెలూయా, హల్లెలూయా. సంతోషంగా ఉన్నవారు అందరము 2 చేతులు ఎత్తి దేవుని కృతజ్ఞతాస్తుతి చెల్లిందాం. గడిచిన నెలంతా మనల్ని మన కుటుంబాల్ని ఆయన కృపాహస్తాల కింద కాచి కాపాడి ఈ యొక్క జూలై నెలలో మొదటి వారంలో మనలందరినీ అడుగు పెట్టడానికి దేవుడిచ్చిన కృపను బట్టి చేతులు ఉన్న వాళ్ళందరూ చేతులెత్తి దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లించి ఒకసారి చప్పలు కొడదాం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అలాగనే కూడి వచ్చిన మీ అందరికీ కూడా పరిశుద్ధుడును రక్షకుడును యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో నా హృదయపూర్వకమైన ఎల్రోయి వందనాలు ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను. అలాగే నూతనంగా వచ్చినటువంటి జయశైలమ్మ గారికి, అలాగే రత్నాకి, అలాగే మోహన్ మోసగాడికి, అలాగే చెల్లెళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాల్ని గడిచిన దినాల కంటే ఉన్నతంగా అత్యున్నతంగా ఆయన కృపలో భద్రపరిచేసి మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, హల్లెలూయా. అనేక మంది ప్రార్థన వసతులు కోరుతూ ఉన్నారు. ఎంతమంది చేస్తున్నారో లేదో తెలియదు, కానీ తప్పకుండా మీరు రాసుకుని బైబిల్లో పెట్టుకుని ఒక్క నిమిషమైనా ప్రార్థించినట్లయితే ఆ రీతిగా అయినా రోజు మీరు ప్రార్థన చేస్తారని ఒక నమ్మకం
మనందరికీ కలుగుతుంది. అలాగే దేవుడు కూడా ఆయన కనుదృష్టి మనపై ఉంచి ఆయన మనల్ని దీవించి ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. అలాగనే రేపు శనివారం ప్రిన్స్ ఇండియా బయలుదేరి వెళ్తా ఉన్నాడు. ప్రయాణం కొరకు ప్రార్థించండి. అలాగే ఇంకెవరైతే ప్రేయర్ రిక్వెస్ట్లు కోరారో ప్రతి ఒక్కరి పట్ల మీరందరూ భారం కలిగి ప్రార్థించాలని ప్రేమపూర్వకంగా మీ అందరికి తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రేమ విందు ఏర్పాటు చేస్తున్నారు యవనస్తులు. ఎంతో ఖర్చు పెట్టి అలాగే ఎంతో ప్రయాసపడి వాళ్ళు ఒకరినొకరిని పురుకొల్పుకుని దేవునికి మనం ఏదన్నా పని చేస్తే దేవుని పక్షాన ఏది చేసినా కానీ, ఇదిగో గుప్పుడు చల్లనీళ్ళు ఇచ్చినా కానీ, బాటలతో నీళ్ళు ఇచ్చినా కానీ ఆయన మరిచే దేవుడు కాదు. ఆయన పక్షాన మీరు ఎంత ప్రయాసపడుతున్నారో, నెలంతా ట్రాన్స్పోర్ట్ ఇస్తూ ఉన్నారు, వంటల పరీక్ష చేస్తున్నారు, పీపీటీలు చేస్తూ ఉన్నారు, సౌండ్ సిస్టాలు పెడుతూ ఉన్నారు, వీడియో లైవ్ ఇస్తూ ఉన్నారు, ఆర్కెస్ట్రాలో ఎంతగానో ప్రయాసపడుతున్నారు. మీరందరూ కూడా ఏ పని నిమిత్తం అయితే ప్రయాసపడతారో ఆయన అంటూ ఉన్నాడు కదా, నా కార్యం పట్ల, ప్రభు కార్యం పట్ల ఎవరైతే ప్రయాసపడతారో అది వ్యర్థం కానే కాదు. నా కోసం ఎంత ప్రయాసపడినా వ్యర్థమే, పక్కింటోళ్ళ కోసం ఎంత ప్రయాసపడినా వ్యర్థమే. నేను కోయిటికి తీసుకెళ్తానని 10 సంవత్సరాలు పాస్పోర్ట్ అయిపోయిన తర్వాత కూడా నేను తీసుకెళ్ళడం. ఎందుకంటే ఆయన పక్షాన ఉన్నావు కాబట్టి, ఆయన్ని నమ్ముకున్నావు కాబట్టి. ప్రభువు గొప్ప దేవుడు. ఆయన విశ్వాసం ఆయన మీద ఉంచితే ఆయన కృపా సమృద్ధితో నింపి, ఆయన యేసయ్య మహిమైశ్వర్యంతో నింపి మనల్ని అందరినీ నడిపిస్తాడు. ఈ నెలలో నా జీవితం ఎలా ప్రభా, నా బ్రతుకు ఎలా ప్రభా, నా జీవన విధానం ఎలా ప్రభా, నేను ఎలా బ్రతుకుతాను ప్రభా అని మనుషుల పక్షాన కాదు కానీ దేవుణ్ణి జ్ఞాపం చేసుకుని రోజు దేవుని దగ్గర గోజాడితే కనుక, అందుకంటాడు ఒక అతను, ఎప్పటికీ ప్రభా దేవునికి మనం భయపడాలి, ఇక్కడ కానూనుకు భయపడాలి. ఎందుకంటే రూల్ ఈజ్ ఆల్ ఫర్ రూల్. అంటే అందరికీ ఒకటే వాక్యం, అందరినీ ఒకే విధంగా నడిపించేదే వాక్యం. అందరినీ ఇందాక పాట పాడుతున్న కొంతమంది పాడలేకపోతున్నారు. ఎందుకంటే కృపా శక్తి దయా శక్తి సంపూర్ణుడా వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా అంటే భయపడిపోవాలి. ఆయన వాక్యం అనే మాట మన ముందుకు వచ్చేసరికి ఒక భయం అనేది మనకు కలగాలన్నమాట. అటువంటిది కలుగుతూ ఉంటే కనుక మన జీవితాలు వెలుగు మార్గంలో నడుస్తాయి, చీకటి మార్గంలో కాకుండా. గడిచిన నెలంతా మనం ఎలా జీవించామో మనకు తెలుసు. కానీ ఈ నెలలో, జూలై నెలలో ఎలా అడుగు వేస్తామో, ఎలాగ మనం ముందుకు వెళతామో, ఎలా మనం ముందుకు వెళ్ళి అభివృద్ధి పొందుతామో అన్నది దేవునికి ముందే తెలుసు. కానీ తెలిసిన దేవుణ్ణి మనం చూస్తే కనుక మనం ఎలాగెళ్ళాలో చక్కటి మార్గాన్ని ఎంచుకుని నడుస్తూ ఉంటాం. అందుకే పరిశుద్ధ గ్రంథంలో చక్కటి మాట ఒకటి అంటాడు దేవుడు. ఎందుకంటే మీరు ఈ లోకంలో ఎన్నో ఎంచుకుని, ఎన్నో భవనాలు కట్టుకుని, ఎన్నో సెక్యూరిటీలు పెట్టుకుని, ఎంతోమంది మనం ఏదో విధంగా కంచె కట్టుకుని, ప్రాకారాలు కట్టుకుని, ఎన్నో విధాలుగా దీవుల మధ్యలోకి వెళ్ళి జీవిస్తూ మన సేఫ్టీ మనం చూసుకుంటూ మనం ఉన్నాం జనాలు. ఎక్కడైనా సరే నీ జాగ్రత్తగా, నీ యొక్క బాగోగుల కొరకు, నీ ఆనందం కొరకు, నీ క్షేమం కొరకు, నీ కుటుంబ క్షేమం కొరకు ఆలోచించుకుంటూ నువ్వు జాగ్రత్తగా జీవిస్తావు. కానీ వాక్యం ఏమంటుందంటే, ఇదిగో నువ్వు బల్లారాధనలో చేయి పెడుతున్న నీవు, ఆయన రక్తాన్ని, ఆయన శరీరాన్ని ముట్టుకుంటున్న నీవు ఒకటి మాత్రం జ్ఞాపం చేసుకోవాలి, క్రీస్తు కోసం బ్రతుకుతున్నామా లేదా? క్రీస్తు కోసం బ్రతకటానికి మాత్రమే ఆయన బ్రతుకును చూపించి వెళ్ళిపోయాడు. ఆయన బ్రతుకు, ఆయన జీవితాన్ని, ఆయన ఆయుష్ని, సమస్తాన్ని నీకు నాకు ఇచ్చి వెళ్ళిపోయాడు ఆయన. అందుకే అంటుంటాడు ఈయన, 1 తెస్సలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. మనము పగటి వారమై ఉన్నాము గనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను, కవచము, రక్షణ నిరీక్షయను, శిరస్త్రాణమును ధరించుకుందుము. దేవునికి స్తోత్రం. ప్రార్థించుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవా, ఇదిగోనైనా నీ బిడ్డలందరినీ ఇక్కడ కూర్చోబెట్టావు దేవా. నువ్వు ఇచ్చిన సహవాసాన్ని బట్టి నీకు లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొంచున్నాను. ఈ సమయంలో ఎవరు ఎక్కడుండాలో నువ్వు నిర్ణయించే దేవుడు ప్రభువా. బిడ్డలందరికీ ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందనాలు. కొంతమంది హాస్పిటల్లో ఉన్నారు, కొంతమంది ఉద్యోగాల్లో ఉన్నారు, కొంతమంది ఏమి చేయాలో అర్థం కాక రూముల్లోనే ఉండిపోయారు, కొంతమంది అయోమయ స్థితిలో ఉండి బంధకాల్లో ఉన్నారు. అయినప్పటికీ నీ కృపాక్షేమాలతో బిడ్డలు నింపి నీ కాపుదలనిచ్చి ప్రభువా,
నీ వాక్యం వినటానికి నీ సన్నిధికి నడిపించినందుకు నీ స్తోత్రాలు. ఇదిగో మాట్లాడుతున్న వాడిని వట్టివాడిని మట్టివాడిని నీవు మాట్లాడు తండ్రి. పరిశుద్ధాత్మ దేవుడా, బిడ్డల హృదయాలను వెలిగించండి, విశాలపరచండి. హృదయం కఠినపరుచుకుని వాడు కీడులో పడతాడని వాక్యం సెలవిస్తుంది. ఇంతవరకు ఏ విషయంలో కఠినపరుచుకుంటున్నారో నీకు తెలుసు ప్రభువా, ఆ వ్యక్తికి తెలుసు. కఠినమైన హృదయం ఎప్పటికైనా కీడు కలిగిస్తుంది. కుటుంబంలో కఠినంగా ఉంటే కీడులో పడతారు, వాక్యం దగ్గర కఠినంగా ఉంటే కీడులో పడతారు. నాయన వాళ్ళ హృదయాలను తెరవండి, విశాలపరచండి. వాక్యం విని హృదయంలో తండ్రి చక్కదిద్దుకుని ముందుకు నడవటానికి కృపాక్షేమాలతో నడిపించమని, విన్న వాక్యాన్ని విడిచిపెట్టుకోకుండా హృదయంలో భద్రపరుచుకునే కృపను అనుగ్రహించమని, పరిశుద్ధాత్మ దేవ ఈ ప్రాంగణం చుట్టూ మీరుండి నన్ను మరుగుపరిచి నీ బిడ్డలతో మాట్లాడమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో ఈ ప్రార్థన సమర్పించుకొనిచున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. క్రీస్తు కొరకు మనం బ్రతికేటప్పుడు ఏమనిపిస్తుందంటే, ఏదో ఒక పని దేవుని కోసం నేను చెయ్యాలి. ఎలా ఉన్నా సరే, బలహీనంగా ఉన్నా, ఆస్తులు లేకపోయినా, ధనము లేకపోయినా, నా పక్కన ఎంత జనాంగం లేకపోయినా, ఎవరున్నా లేకపోయినా కానీ ఒక్కటే అనుకుంటాడు మనిషి, నేను క్రీస్తు కోసం బ్రతకాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు నేను అడుగుతూ ఉన్నాను, ఎంతోమంది బల్లారాధన తీసుకోవాలనే పరిస్థితిలో ఉన్నాం. ఎందుకున్నాము అంటే కనుక, నా జీవితం బాగోలేదండి, లేకుంటే నేను అనుకున్నది ఇంకా జరగట్లేదండి, బాప్తీసం తీసుకుని కూడా తీసుకోవాలని ఉన్నారు. ఎందుకంటే నేను ఇంకా ఏదో అనుకుంటున్నాను కానీ ఆ పనులన్నీ అయిపోతే నేను బల్లారాధన తీసుకుందాం అనుకుంటున్నాను. లేకుంటే భార్యకి భర్తకి మనస్పార్థాలుండి ఇద్దరి మధ్యలో ఒక క్షేమం అనేది, ఐక్యత అనేది, సమాధానం అనేది లేక భార్యాభర్తలు తీసుకోలేకపోవటము, ఇరుగు పరువారితో గొడవలుండి వాళ్ళు చేతులు బల్లారాధనలో చేయి పెట్టకపోవటము ఎంతోమందిని చూస్తూ ఉంటాం. చక్కగా ఇంటికి వెళ్ళిన తర్వాత భోజనం చేసే మాత్రం చక్కగా సహోదరులు కానీ కుటుంబం అయితే తోడుకోడలు కానీ మాట్లాడుకుంటూ ఉంటారు. నేను ఎందుకు తీసుకోలేదో తెలుసా, మీ బావగారితో గొడవ పడ్డాను రాత్రి. నేను ఎందుకు తీసుకోలేదో తెలుసా, రాత్రే నేను మందు తాగొచ్చాను, అందుకనే పగల తీసుకోకూడదని తీసుకోలేదు. ఈ నెలంతా మానేసి వచ్చే నెలలో తీసుకుంటాను అని సహోదరులు మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ మాటలు ఎందుకు నేను సెలవిస్తున్నానంటే, దేవుని వాక్యం ఖచ్చితంగా చెప్తుంది. ఆయన ఏమంటున్నాడంటే 8వ వచనంలోను, మనము పగటవారమై ఉన్నాము గనుక మత్తులమై ఉండక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరైతే వెలుగులో నడుస్తారో, ఎవరైతే కృపా సత్య సంపూర్ణుడైనటువంటి వాక్యంలో సంపూర్ణమవుతారో, ఎవరైతే దేవుడు చెప్పిన మాట ప్రకారం ఎవరిని తృణీకరించుకోకుండా, ఏ సహోదరుని కూడా నువ్వు తృణీకరించి వెలివేయకోకుండా ప్రేమిస్తూ నడుస్తూ ఉంటావో, అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉంటావో, ఎన్ని బాధలున్నా, శ్రమలున్నా, కష్టాలున్నా, నష్టమైపోతున్నా, అప్పుల భారాలైనా, ఇంటిలో ఎన్ని సమస్యలు వస్తున్నా, ఇంట్లో వాళ్ళే మరణిస్తూ ఉన్నా, మన కుటుంబమే చెల్లాచెదురైపోతున్నా, ఒక వ్యక్తి వాక్యాన్ని విడవకోకుండా వాక్యం ప్రకారం జీవిస్తూ ముందుకు వెళ్ళిపోతుంటే కనుక అతను వెలుగు సంబంధంగా నడుస్తున్నాడు. కాబట్టి ఆయన ఏమంటున్నాడంటే, నీవు వెలుగు సంబంధంగా ఉండాలి. ఆత్మీయమైనటువంటి సంబంధం, ఆత్మీయమైనటువంటి యుద్ధం నీలో జరగాలి. అంటే నీ ముందు ఎన్నో యొక్క యుద్ధ రంగాలు ఎదురవుతుంటాయి లోకంలో పడిపోవటానికి. నువ్వు నడుస్తున్న మార్గంలో, నువ్వు ఉంటున్న స్థలంలో, నువ్వు ఉద్యోగం చేసే స్థలంలో, ఎన్నో చోట్ల నువ్వు ఏదన్నా నడిపించాలని ముందుకు వెళుతూ నాయకుడిగా ఉన్నప్పుడు, నాయకురాలుగా ఉన్నప్పుడు ఎన్నో యుద్ధ రంగాలు ముందుంటాయి. వీటినన్నిట్లో నువ్వు గెలవాలంటే మొట్టమొదటగా ఆయన ఏమంటున్నాడంటే, ఇక్కడ విశ్వాసం, ప్రేమ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పగటి సంబంధులై ఉన్నారు, మనము రాత్రి వారం కాము. కాబట్టి మనం పగటి వారమై ఉన్నాము గనక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను ఏం ధరించుకోమంటున్నాడు, కవచముగా ధరించుకోండి. ఇలా చూడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కవచముగా ధరించుకోమంటున్నాడు. అందరికీ తెలుసు, యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఏమేమి ధరించుకుంటారు చెప్పండి. ఒక డాలు పట్టుకుని, ఒక కవచం ధరించుకుని, మంచి కిరీటం ఒకటి పెట్టుకుని, కాళ్ళకి చక్కటి తయారు చేసినటువంటి వస్త్రాలని, దుస్తుల్ని, చెప్పులను వేసుకుని, ప్రత్యేకమైనటువంటివన్నీ ధరించుకుని వాళ్ళు చక్కటి బుల్లెట్ ప్రూఫ్లు పెట్టుకుని ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. అయితే ఈ కవచం ఎందుకు ధరించుకుంటున్నాడు అని ఒకసారి ఆలోచిస్తే, యుద్ధానికి వెళ్ళారు, 100 మంది చనిపోయారంటే నువ్వు పట్టించుకోవు, ప్రార్థన కూడా చేయు. ఎందుకంటే వాళ్ళు మనవారు కాదు. మనకి ఏమి కావాలంటే, మనం ముందు ఎవరన్నా చనిపోయినా కానీ మనకు కావలసిన వారిని అయితేనే పట్టించుకుంటాం. దేవుడు ఏమంటున్నాడంటే, విశ్వాసము, ప్రేమ నీకుంటే ఎవరు చనిపోయారన్నా సరే, ప్రభువా ఆ కుటుంబానికి
ఏం దయచేయి? నెమ్మదిని దయచేయి, ఓదార్పుని దయచేయని వెంటనే ప్రార్థిస్తావు. ఇది వెలుగు సంబంధి. నీ ముందు అంబులెన్స్ వెళ్ళిపోతూ ఉంటే సైరన్ వేసుకుంటూ నువ్వు నిజంగా వెలుగు సంబంధివి, విశ్వాస ప్రేమల కవచంగా ధరించుకుని ఉంటే నువ్వు తప్పకోకుండా ప్రభువా అని మనసులో ఆ అంబులెన్స్లో వెళుతున్న వారికి దేవా ఏ అపాయం రాకుండా కాపాడునైనా, ఆయన క్షేమంగా ఉండాలి, కుటుంబం సంతోషంగా ఉండేటట్టు చేయనని నువ్వు ప్రార్థన చేస్తావు. ఎందుకు ఈ వాక్యం సెలవిస్తుంది? విశ్వాసాన్ని, ప్రేమని కవచంగా ధరించుకోండి. యుద్ధంలో ఉన్నవాడు క్షేమంగా ఉండటానికి, మరలా తిరిగి వచ్చి సమాచారం ఇవ్వటానికి, అనుకున్న గమ్యానికి చేరటానికి కవచం. నువ్వు ఆత్మీయ యుద్ధంలో కవచం ధరించుకుంటా ఉన్నావు. ఆత్మీయ యుద్ధంలో బల్లారాధన అనేది చాలా ప్రాముఖ్యం. ఈ యొక్క పరిశుద్ధ బల్లారాధన ఎందుకు ప్రాముఖ్యం అంటే, నీకు తండ్రి ఒక జీవాన్ని నీ హృదయంలో పెట్టాడు, నీ యొక్క గుండుల్లో. ఈ జీవం మరలా తిరిగి బ్రతకాలంటే కనుక అంటున్నాడు, ఆ రొట్టెని ఆ రక్తాన్ని తీసుకున్నవాడే ఎక్కడికి పోతాడో? నిత్య జీవానికి వెళతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ నిత్య జీవానికి వెళ్ళే ఈ యుద్ధ రంగంలో నువ్వు చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే, విశ్వాసం ఉందంటే నేను విశ్వాసనండి అని చెప్తాం ఎలా ఉన్నా కానీ. విశ్వాసం నీకు కుప్పలుగా ఉండొచ్చు, లేకుంటే కొలిస్తే నాకు కేజీలు ఉందని చెప్పొచ్చు. నేను మహావిశ్వాసం అంటారు ఒకరు, నేను అస్సలు పగడ్బందీగా చేస్తున్నానని విశ్వాసాన్ని తప్పిపోనంటారు. ఇలా విశ్వాసం ఎంతైనా ఉంది, కానీ విశ్వాసం ప్రేమ నీకుంటే కనుక తప్పకోకుండా మనకు ఆలోచించుకుందాం. ఎన్నో స్థలాలకు వెళ్తాం మనం, వాళ్ళు బాధలో ఉన్నప్పుడు, లేకుంటే దుఃఖంలో ఉన్నప్పుడు, లేకుంటే వాళ్ళ కుటుంబం లేదన్నా విషాదం జరిగినప్పుడు వెళ్ళి పలకరించి వచ్చేస్తాం. అదే విషాదం, అదే బాధ, అదే కలత, అదే శోధన, అదే అప్పుల భారాలు, అదే ఏదో ఒక నష్టం కలుగుతున్నప్పుడు ఎవరన్నా వచ్చి మనకి వందనాలు అన్నంటే వందనాలు అని వెళ్ళిపోతాం. లేదంటే ఎవరన్నా సిస్టర్ వందనాలు సిస్టర్ అంటే కనుక ఇష్టమైన వాళ్ళనైతే నవ్వుతూ కౌగిలించుకుని మరీ చెప్తావు. ఇష్టం లేకపోతే ఏం చేస్తావంటే మూతి తిప్పుకుని వందనాలు అనుకుని వెళ్ళిపోతావు. ఎందుకు ఈ మాట సెలవిస్తానంటే, ఇక్కడ ఏమంటున్నాడంటే, నువ్వు కవచం ధరించుకోవాల్సింది యుద్ధానికి వెళ్ళట్లేదు. నువ్వు నిన్నెంతో దేవుడు సేఫ్టీగా పెట్టి నీ చుట్టూ, నీ దేశం చుట్టూనైనా సైనికులను పెట్టి నీకు సంరక్షిస్తూ వాక్యమైన ఖడ్గాన్ని ఇచ్చి ఉంటున్నాడు. కాబట్టి దయచేసి జాగ్రత్త. పగటి సంబంధులుగానే మనం ఉండాలి. ఎప్పుడైతే చీకటి సంబంధాలుగా వెళ్తున్నామో సాతాను పెట్టే ప్రతి చిచ్చులో, సాతాను వేసే ప్రతి బాణములో, సాతాను పెట్టేటువంటి ప్రతి ఆలోచనలో నువ్వు పడిపోయి చెడు ఆలోచనలోకి వెళ్ళిపోతూ నువ్వేమైపోతావు తెలుసా? పగటి సంబంధి ఎలా ఉంటాడంటే ప్రేమతోనూ, సమాధానంతోనూ, ఆయన ఇచ్చేటువంటి దీర్ఘశాంతంతోనూ, ఆయన పొందుకున్నటువంటి సాత్వికంతోనూ, ఆయన ఇచ్చేటువంటి మృదుత్వంతోనూ, ఆయన ఇచ్చేటువంటి నెమ్మదితోనూ, ఆయన ఏదైతే వాక్యం నీ హృదయంలో ఇస్తున్నాడో, ఇదిగో కోపం దేవుని ఉద్దేశం నెరవేర్చదు అనే మాటను జ్ఞాపం చేసుకుని, నేను కోపపడకూడదు, నేను సమాధానంగా ఉండాలి, ఎవరిని వెలివేయకూడదు, నేను దేవుని చేత వాడబడాలి, దేవుడే నన్ను చూడాలి, దేవుడే నన్ను హెచ్చించాలి అని వెలుగు సంబంధం ఏం చేస్తాడంటే, వెలుగు సంబంధంగానే దేవుని వైపే చూస్తాడు. మోషే అలా చూస్తూ ప్రార్థన చేసుకుంటూ దేవుని దర్శనం చూస్తున్నప్పుడు ఆయన మొహంపై ఎలాగైతే ఆయన ముఖ కాంతి ఎలాగైతే మెరిసిపోయిందో, ఆ కాంతి కోసం, ఆ శక్తి కోసం, ఆ సమాధానం కోసం, ఆ హోదా కోసం ఆయన ఎదురు చూస్తూ ఉంటాం. ఈరోజు మన జీవితాల్లో కూడా అంతే. సాతాను వేసే ప్రతి బాణము నువ్వు పడిపోతుంటే కనుక దొంగతనంలో పడిపోతావు, త్రాగుల్లో పడిపోతావు, వ్యభిచారంలో పడిపోతావు, లేదంటే జోదంలో పడిపోతావు, పగలు, కక్షలు, మితములు, అనేకమైనటువంటి లోకములో జరిగే అల్లరి పాటలన్నింటిలో పడిపోతుంటే కనుక నేను ఎప్పటి నుంచో చూడకూడదు అనుకుంటున్నానండి, కానీ నా జీవితంలో నేను ఆగిపోతున్నానని మొన్న యవనస్తుడు అంటున్నాడు. ఇక్కడ నుంచి పాట పాడేస్తాను, నేను ఇక్కడ నుంచి చక్కగా నేను సాక్ష్యం చెప్పేస్తాను, ఏ పని చేయమన్నా అందరికంటే ముందుండి నేను చేస్తాను. కానీ రాత్రి 1 గంట అయ్యేసరికి మెలకు వచ్చేసి నేను చూడకుండా నేను ఉండలేకపోతున్నానన్నా, దయచేసి ప్రార్థన చేయండి అన్న చేతులు చెప్తున్నాను. నాకు చాలా బాధ అనిపించింది. అంటే ఇటువంటి సాతాను పెట్టే బాణాలు. ఈరోజు బల్లారాధన అన్నది క్రీస్తు కోసం బ్రతకడం కోసం ఈ సహవాసం ఇచ్చాడు మనకి. క్రీస్తు స్వరూపంలో మనం జీవించడం కోసమే ఆయన రక్తాన్ని, శరీరాన్ని చెలిపోయాడు. నువ్వు ఈరోజు దేవుని కోసం బ్రతకాలనుకుంటే నా శరీరం పరిశుద్ధంగా ఉండాలి, నా విశ్వాసం పరిశుద్ధంగా ఉండాలి, నా ప్రేమ కపటమైనది కాకుండా పరిశుద్ధమైన ప్రేమ ఉండాలి. ఉంటే ఉన్నదని చెప్పాలి, లేదంటే లేదని చెప్పాలి. నులువెచ్చని స్థితిలో నేను ఉండకూడదు, వెచ్చగా నేను ఉండాలి, లేకుంటే చల్లగైనా జీవించాలి నా జీవితం అనేసి మనం నిర్ణయం తీసుకుంటామన్నమాట. అందుకే ఇక్కడ అంటున్నాడు, సాతాను వేసే బాణాలు వీటిలో నుంచి మనం దూరంగా వెళ్ళిపోవాలనుకుంటే కనుక
విశ్వాసము ప్రేమ రెండు ఉండాలి. విశ్వాసం ఎంతో ఉందండి, నా దగ్గర ప్రేమ చూపించలేకపోతున్నాను అనుకుంటే అది వ్యర్థం అంటున్నాడు. అందుకనే వాక్యం సెలవిస్తుందంటే, ఒకరు ఉన్నారంట, హనీ అనే ఒక అతను ఉన్నాడంట, ఇంకో ఆయనేమో మనీ అనే అతను ఉన్నాడంట. ఇతని దగ్గర డబ్బు ఎక్కువ ఉంది మనీ, ఆయనేమో హనీ చక్రి గారు. అయితే నేను తేనె లాంటి వాడిని కదా, నేను చాలా బాగుంటాను, అందరు ఇష్టపడతారు అనుకున్నాడంట. ఈయనేమనుకున్నాడంటే, డేవిడ్ నా దగ్గర బోల్ డబ్బు ఉంది కదా, పర్స్ అంతా ఫుల్గా ఉంది అనుకుని నేను గొప్ప అంటే నేను గొప్ప, నేను గ్రేట్ అంటే నేను గ్రేట్ అనుకుంటూ ఒకరినొకరిని హెచ్చించుకుంటూ వెళ్ళిపోతున్నారు. అంటే ఎక్కడికి వెళ్ళిపోతున్నారు వీళ్ళు? సాతాను నడిపించే నడకలకు వెళ్ళిపోతున్నారు, సాతాను చీకటి బంధకాల్లోకి వెళ్ళిపోతున్నారు. ఎవ్వరూ తగ్గించుకోవట్లేదు. నేను దేవుని సన్నిధిలో పక్కనే కూర్చున్నాను కదా, పరిచర్య చేస్తున్నాను కదా, ఎందుకు తగ్గించుకోలేకపోతున్నాను అనే ఆలోచన రావట్లేదు వీళ్ళకి. వెళ్ళిపోతూ ఉన్నారు. ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? సాతాను ఏదన్నా బంధకంలో తీసుకువెళ్ళిపోయి నడిపించి చివరికి చావు వరకు నడిపించుకుపోతుంది. ఇదే మనం ఆలోచించుకోవాలి. ఆత్మీయ యుద్ధంలో నువ్వు ధరించుకోవాల్సిన కవచం విశ్వాసము, ప్రేమ. ఆనులో ఏమి జరుగుతుందయ్యా అంటే కనుక, ఎవరైతే క్రీస్తునందు విశ్వాసం కలిగి ఉంటారో వాళ్ళు ఎంతో తగ్గింపుతోనూ దీన మనసుతోనూ ఒకరినొకరు హెచ్చించుకుంటూ ఎప్పటికీ తగ్గించుకుంటూ వెళ్ళిపోతాడు. ఎందుకంటే కనుక ఏది జరిగినా నా మంచికే. ఎందుకే ఏమంటాడంటే, భయపడను అని పాట పాడుతుంటాడు. ఏ విషయంలో భయపడకుండా ముందుకు వెళ్ళిపోతూ ఉంటాడు అనమాట. వీళ్ళిద్దరూ వెళ్ళిపోతున్నప్పుడు చీకటి బంధకాల్లోకి వెళ్ళిపోతున్నారని ఆలోచించట్లేదు. అదే ఒక బాగా విశ్వాసి, పవిత్రమైన విశ్వాసంతో ఉన్నాడు. ఆయన అంటున్నాడు, ఆయన్ని వీళ్ళిద్దరూ వెళ్ళి తిడతా ఉన్నారు, హింసిస్తూ ఉన్నారు, నిందలేస్తూ ఉన్నారు, ఎన్నో బాధలు పెడుతూ ఉన్నారు, పక్కవారు కూడా బాధలు పెడుతున్నారు. అయినా కానీ ఆ పవిత్రమైన విశ్వాసంలో ఉండి పవిత్రంగా జీవించు, దేవునితో ఉంటూ వెలుగు సంబంధంగా నడుస్తున్న ఆయన వీళ్ళకంటే గొప్పవాడు, అధికారంలో ఉన్నాడు, మోషేలాగా ఒక నాయకత్వం నడిపిస్తున్నాడు, ఆయనకు అన్ని అధికారాలు కూడా ఉన్నాయి, ఏదైనా శాసించగలడు. కానీ ఆయన మాత్రం ఏం చేస్తున్నాడు తెలుసా? నేను వెలుగు సంబంధిని, దేవుని బిడ్డని, వెలుగులో నడుస్తున్నానని ప్రతిదానికి తిడుతున్నా సరే, వందనాలు బ్రదర్, ప్రార్థన చేద్దాం, మీరు వెళ్ళండి, ఏదన్నా చేస్తున్నా సరే, ఏది జరిగినా నా మంచి కోసం జరుగుతుంది బ్రదర్, మీరు వెళ్ళండి అని అతను ఎంతో తగ్గించుకుని జీవిస్తున్నాడు. అందుకే మనం క్రీస్తు కోసం బ్రతకాలి అనుకుంటే, నీవు దేవుని శరీరాన్ని రక్తాన్ని తీసుకుంటుంటే, నీవు కనుక బతుకు దేవుని కోసమే బ్రతికితే, చనిపోయినా దేవుని కోసమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగా దేవుడు అందుకు అంటాడు కదా, రెండుంటే మీరు ఒకటి ఎవరికైనా ఇచ్చేయండి. దేవునికి స్తోత్రం. ఎంతమంది మనం ఈ జీవితాల్లో దేవునితో నడుస్తున్నాను, దేవుని కోసమే బ్రతుకుతున్నాను అనుకున్న వాళ్ళము ఒక్కొక్కసారి కొంతమంది జీవితాల్లో పొలాలు అమ్మేసుకుంటారు, ఇల్లు అమ్మేసుకుంటారు, అప్పులు అయిపోతారు, చివరికి ఏమైపోతామో తెలియదు, అన్నీ కోల్పోతాం. చివరికి భార్య ఏమంటుందంటే, నీ అంత చేతకాని వాడు ఎవరు లేరంటారు. చివరికి తల్లి ఏమంటుందంటే, నీవు నా కడుపున ఎలా పుట్టావో తెలియదు కానీ నువ్వొక్కడవే పనికిరానోడు అంటారు. ఆ సమయంలో మనకి ఏమనిపిస్తుంది అంటే, సాతాను ప్రేరేపిస్తూ ఉంటుంది అనమాట, నీ కోసం చీకటి ఉంది నడు, అక్కడికి వెళ్ళి త్రాగుడు తాగు, చాలా మత్తులో ఉంటావు. ఈ కవచం ధరించుకుంటే నువ్వు చాలా స్ట్రాంగ్గా ఉండి నీ తల్లిని తిట్టగలుగుతావు, నీ భార్యని తిట్టగలుగుతావు, ఎవరినైనా ఎదిరించగలుగుతావు అని సాతాను వేరే నడకలు నడిపిస్తారు. అందుకనే వెలుగు సంబంధాలు మీరు చీకటి సంబంధులు కానే కారు. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించుకుంటూ ఉంటే, పనికి రాను అనుకుంటే ఇప్పటికీ పనికిరావు, నేను పనికి వస్తాను అనుకుంటే దేవుని వెలుగులో నడుస్తూ విశ్వాసమని ప్రేమను పెంచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే, ఆయన చెయ్యి పట్టుకుని విడవకోకుండా కనుక నువ్వు జీవిస్తూ ఉంటే, దేవుని వాక్యం ఏమంటుందంటే, దేవుని కొరకు ఏమైనా నేను చెయ్యాలి, ఏదో ఒకటి చెయ్యాలి, ఏమీ లేదు కదా ఎలా చెయ్యాలి అనుకుంటే కనుక ప్రార్థనే ఆయుధం, ప్రార్థనే కవచం, ప్రార్థనతోనే ఏదైనా చేయగలుగుతావు. అలా ప్రార్థనలో నిలబడిపోయినప్పుడు, ప్రార్థన అనే కవచాన్ని నువ్వు ధరించుకున్నప్పుడు, ప్రార్థన అనేటువంటి నువ్వు ఆయుధాన్ని ధరించుకున్నప్పుడు ఏమవుతుందంటే, అన్నిటికంటే పవర్ఫుల్ది ఏదన్నా బుల్లెట్ ఉందంటే ప్రార్థన ఒకటి అని ఒక ఇంగ్లీష్ మనిషి చెప్తూ ఉన్నాడు. అలాగా ప్రార్థన అనే ఆయుధాన్ని ధరించుకుని ముందుకు వెళ్ళిపోతకుండా దేవుడు మనల్ని దీవిస్తాడు. కాబట్టి క్రీస్తు కొరకు ఏమైనా చెయ్యాలి అని నీకు అనిపిస్తుంటే కనుక బ్రతుకుతున్నావు అని అర్థం, కవచం ధరించుకున్నావు అని అర్థం, విశ్వాసము ఎంత ఉన్నప్పటికీ ప్రేమను కూడా పెంచుకుంటున్నావు అని అర్థం. కాబట్టి మనం దేవుని కొరకు ఏమైనా చెయ్యాలి, నేను ఎలాగైనా ప్రయాసపడాలి, ఎలాగైనా దేవుని సన్నిధికి మనుషులు నడిపించాలి, ట్రాన్స్పోర్ట్ ఇవ్వాలి, వంటల పరిచర్య చెయ్యాలి, నేను ఏదో ఒకటి దేవుని మందిరం కోసం చెయ్యాలి, నా బ్రతుకంతా వృధా అయిపోతుంది, చివరికి నాకు ముసలివాడిని అయిపోతే ఏమీ చేయలేనేమో, ఇదే అనుకూల సమయం అన్నాడు దేవుడు. నీకు ఇచ్చిన అనుకూల సమయం ఈ సంవత్సరంలో ఉన్నది వచ్చే సంవత్సరంలో
ఉంటుందో లేదో తెలియదు, లేకుంటే ఉన్నది ఇంకా అభివృద్ధి అవ్వచ్చు. అభివృద్ధి అనుకున్న దాన్ని ఆ దేవుడు తీసివేయించుకోవడానే. అందుకని జాగ్రత్తగా నువ్వు ఆలోచించుకుంటూ క్రీస్తు కోసం నేను బ్రతకాలి, ఏదో ఒకటి చెయ్యాలి అన్నది విశ్వాసంలో నుంచి, ప్రేమలో నుంచి నువ్వు దేవుని ప్రేమను చాటేస్తున్నావు. చెప్పలు కొడితే హల్లెలూయా. అందుకనే కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 3 మాటలు ఉంటాయి. ఆ 3 మాటలు కనుక మన జీవితంలో ఉంటేనంట మనం విశ్వాసము, ప్రేమలో ఎంతో ఎదుగుతున్నాం అనమాట. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 13వ వచనం. చదవండి. ప్రేమయే. దేవుని స్తోత్రం. ఇలా చూద్దాం. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. ఈ 3 వాటిలో ప్రాముఖ్యం ఏది? అందరి నోటితో చెప్పండి ఒకసారి. ప్రేమే. విశ్వాసం ముఖ్యం కదా? చెప్పాలి. విశ్వాసం ముఖ్యమే, నిరీక్షణ ముఖ్యమే, తర్వాత ప్రేమ ముఖ్యమే. కానీ ఎవరమైతే విశ్వాసంతో ఉంటామో, నిరీక్షణతో ఉంటామో అప్పుడే దేవుని ప్రేమను పొందుకోగలుగుతాం. ఆ ప్రేమను పొందుకోవటం ఎలా పొందుకోగలుగుతామంటే కనుక నువ్వెంత నమ్మకంతో ఉంటావో దేవుని మీద, దేవుని మాటల మీద, దేవుని మార్గంలోను, దేవుడి పనుల్లోనూ, దేవుని చేసేటువంటి ప్రతి కార్యములోనూ ఎంత నమ్మకంగా ఉంటావో అంత నిరీక్షణ నీకు ఉంటుంది. ఆ పని నేను చేయగలుగుతాను, రేపు నిలబడి నేను వాక్యం చెప్పగలుగుతాను, రేపు ఇది జరగబోతుంది నా జీవితంలో. నిరీక్షణ ఎక్కడ ఉంటుందంటే ఆయన ప్రేమను పొందుకున్నప్పుడు మాత్రమే మనకు ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకనే నేను ఏదోటి చేయాలని నీకు ఆశ ఉన్నప్పుడు మనం అన్య భాషలతో మాట్లాడాలని చాలామంది ఆశపడుతూ ఉంటారు. ఏదో ఒక వరం పొందుకోవాలని ఆశపడుతూ ఉంటారు. ఏదో ఒకటి ప్రవచించాలని ఆశపడుతూ ఉంటారు. దేవుని కోసం ఏదో ఒకటి నూతనంగా నేను చెయ్యాలని ఆశపడుతూ ఉంటారు. ఈ ఆశపడి నువ్వు ఎన్ని చేస్తున్నా, ఎన్ని భాషల్లో మాట్లాడుతున్నా, ఎన్ని వాక్యాలు చెప్తున్నా, ఎన్ని ప్రవచనాలు చెప్తున్నా, దేవుని కోసం నీ శరీరమే అర్పించేసిన, సమయం 24 గంటలు దేవుడికి ఇచ్చేసిన, నీ కుటుంబం అంతటిని విదిలేసి దేవునితో నడుస్తున్నా, ఎన్ని పనులు చేస్తున్నావో నువ్వు జ్ఞాపం చేసుకు. రోజుని కవచం యుద్ధంలో ధరించుకున్నాడు. ఆత్మీయ యుద్ధంలో నువ్వు ధరించుకోవాల్సినట్టు కవచం ఇక్కడ దేవుడు చెప్తూ ఉన్నాడు అనమాట. ఈ కవచం నాలో ఉందా? నేను ధరించుకున్నానా? నాలో నివసిస్తున్నాయి? ఏమైపోతున్నాను? నేను క్షేమంగా ఉన్నానా? క్షేమాభివృద్ధిలో వెళ్తా ఉన్నానా? నిత్య జీవానికి ముందుకు నడుస్తున్నానా అని నువ్వు ఆలోచించుకుంటే ఇక్కడ ఏమంటున్నాడంటే విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఇవన్నీ కూడా నేను విశ్వాసంలో ఉన్నాను, బల్లారాధన తీసుకుంటున్నాను, ఆయన రక్తాన్ని త్రాగుతూ ఉన్నాను, శరీరాన్ని ముట్టుకుంటూ ఉన్నాను. ఇది విశ్వాసం కదా, సరిపోద్ది నాకు ఈ విశ్వాసం అనుకుంటే కనుక చివరికి ఏమైందంటే ప్రేమ అంటే ఎక్కడి నుంచి వస్తుందంటే హృదయంలోంచి పుడుతుంది. ఆ హృదయంలోంచి పుట్టే ప్రేమ, లోకంలో ప్రేమలు ఉన్నాయి కానీ ఆ అగాపే ప్రేమ, యేసుక్రీస్తు ప్రేమను ఎవరైతే పొందుకుంటామో ఆయన అత్యున్నత సింహాసనపై ఉన్నటువంటి ఆయన వాక్యం ద్వారా, ఆయన మాటల ద్వారా, ఆయన సన్నిధి ద్వారా, ఆయన ప్రసన్నత ద్వారా, ఆయన ఇచ్చే పరిశుద్ధాత్మ అభిషేకం ద్వారా ఈ ప్రేమ కలుగుతుంది. దేవునికి స్తోత్రం. ఈ లోకంలో నువ్వు ప్రేమను సంపాదించుకోవాలనుకుంటే ఆయన ప్రేమ వేరు, ఈ లోక ప్రేమ వృధా, వ్యర్థం, లంచం, లాభం, మోసపూరితమైన ప్రేమ ఈ లోక ప్రేమ. దేవుని ప్రేమ ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళ క్షేమాభివృద్ధి కోరేదే దేవుని ప్రేమ. దేవునికి స్తోత్రం కలుగును గాక. సిస్టర్ ఎలా పోతే నాకెందుకులే, బ్రదర్ ఎలా పోతే నాకెందుకులే, పక్కింటోడు ఎలా పోతే నాకెందుకులే, పడక కుర్చీ వేసుకుని చక్కగా పడుకుని చక్కగా పేపర్ చదువుకుంటూ పక్కన టీ పెట్టుకుని తాగుతూ మన వార్తలు చూసుకుంటూ మన పిల్లలు బాగున్నారా, మన భర్త బాగున్నాడా, మన భార్య బాగున్నాడా అనుకుంటే ఇది దేవుని ప్రేమ కానే కాదు. మనిషిని చూస్తూ చెప్పొచ్చు నువ్వు ఈయనకి దేవుని ప్రేమ ఉందా లేదా, కనిపెట్టాలి, తెలుసుకోవాలి. అంటే దేవుని మాటలు ఎంత విశ్వాసంతో వింటావో, ఎంత ఎక్కువగా ఉంటావో దేవుడు నీతో మాట్లాడుతుంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఏది తీసుకుంటున్నా వీటిలన్నిటిలో ఉన్నటువంటి నేను అన్నీ చక్కగా పాటిస్తానని అనుకున్నా కానీ ప్రేమ లేకపోతే మాత్రం నీ జీవితం వృధా, వ్యర్థమంట. అందుకే ఇక్కడ అంటున్నాడు ఏ దేశంలో ఉన్నా కానీ నీకు కావాల్సింది ఏంటో తెలుసు, మొదట నమ్మకం అనేది ఉండాలి. నేను నిలబడగలుగును, నాకు ఉద్యోగం సంపాదించుకోగలుగును, నా కుటుంబాన్ని పోషించుకోగలుగును, నేను ఎలాగైనా సరే నేను సాధించగలను అనే నమ్మకం ఒకటి ఉండాలి. విశ్వాసం అనేది లోకంలో అనేకమైన నమ్మకాలు ఉన్నాయి కానీ ఈ నమ్మకాలు వేరు. ఏ దేశంలో ఉన్నా నీ నమ్మకం ఎక్కడ ఉండాలంటే క్రీస్తు ప్రేమ వైపు, క్రీస్తు విశ్వాసం వైపు, క్రీస్తు నిరీక్షణ వైపు, ఆకాశమందు అచ్చున
ప్రేమించినటువంటి తండ్రి ఒకడున్నాడు. నీ తండ్రి ఒక రోజున మాయమైపోతాడు, కానీ ఆ తండ్రి మాత్రం ఒక రోజున ప్రత్యక్షం అవుతాడు. ఆ తండ్రి దగ్గరే నీ తండ్రిని చూస్తాననే విశ్వాసం, నమ్మకం నీకు ఉండాలి. చెప్పలు కూడా దేవుని పద్ద హల్లెలూయా. అందుకంటుంటాడు, సాధ్యమే అన్ని సాధ్యమే, దేవుని కార్యాలు సాధ్యమే, సాధ్యమే ఏదైనా సాధ్యమే, విశ్వాసం ఉంటే సాధ్యమే. అలాగా విశ్వాసంలో అన్నీ సాధ్యం అనుకుంటూ వెళ్ళిపోయి నువ్వు జీవించాలంట. అందుకే ఇక్కడ ఏమంటాడంటే, విశ్వాసం అనేది ఎలాగుందంటే ఒక VPN లాంటిదంట. నువ్వు వాట్సాప్ కాల్ వాడుతున్నప్పుడు VPN ఆన్ చేస్తారు కదా మీరు అందరూ. VPN, V అంటే విశ్వాసం, P అంటే ప్రేమ, N అంటే నిరీక్షణ. కొంచెం ఇలా మార్చాను నేను. ఈ VPN ఆన్ చేసినప్పుడల్లా మీరు జ్ఞాపం చేసుకోండి జాగ్రత్తగానే. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, VPN అన్నది నువ్వు చాలా బలమైనది, స్ట్రాంగ్గా పనిచేస్తుందని ఏ యాప్ డౌన్లోడ్ చేస్తావు నీకు తెలియదు. ఇది బాగా పనిచేస్తుందంటే తీసేస్తావు, పక్కదాన్ని ఇట్టేస్తావు. ఇదే నీ నమ్మకం. ఇంతకీ నువ్వు కనిపెట్టుకున్నది, నువ్వు దాన్ని కరెక్ట్గా పనిచేస్తుందా, నా మొబైల్కి సెట్ అవుతుందా అన్నది లేదు. అక్క ఇది కాదే వేరే VPN ఉందంటే అది ఇంకా ఊరుకుని వస్తుందా, అయితే 2 వేసేసుకుంటానంటే 2 కూడా వేసుకుంటారు. అలా కాకుండా పవిత్రమైనదంట విశ్వాసం. దేవునికి స్తోత్రాలు. చెప్పలు కూడా దేవుని పడతాం. విశ్వాసం అనేది ఎలా ఉండాలి తెలుసా? నమ్మకం వేరు, నువ్వు బాగా పవిత్రమైనటువంటి నమ్మకం లాంటిది అంటున్నాడు. యోధా పత్రిక 20వ వచనం ఒకసారి చదువుదాం. పవిత్రమైన విశ్వాసం నీకు ఉండాలి. మామూలు విశ్వాసం కాదు, మామూలు నమ్మకం కాదు, పవిత్రమైన జీవితం జీవిస్తూ ఇక్కడ అంటాడు యోధా పత్రిక దేవునికి స్తోత్రాలు. చూసారా అక్కడ ఏమంటున్నాడంటే, అతి పరిశుద్ధమైన విశ్వాసం అన్నాడు. అక్కడ క్రీస్తు ప్రేమను పొందుకోవటానికి మీరు కాచుకొని ఎప్పుడు కొనండి. అతి పరిశుద్ధమైనటువంటి విశ్వాసం మీకు ఉంటే, మామూలు విశ్వాసము నమ్మకం ఉంటే కనుక మామూలు కార్యాలే జరుగుతాయి నీ జీవితంలో. పరిశుద్ధంగా జీవిస్తూ అతి పరిశుద్ధమైన నమ్మకంతో అతి పరిశుద్ధుడైన దేవుడు అక్కడ ఉన్నాడని ఇందాక ఆరాధించారు చూసారా. అలాగా అతి పరిశుద్ధుడైన దేవుడు ఉన్నాడు. అంతే విశ్వాసంతో నేను ఉంచి నిలబడాలని నువ్వు నిలబడితే కనుక, అతి పరిశుద్ధమైన విశ్వాసం ఉంటే గొప్ప కార్యాలను చూస్తావు. దేవునికి స్తోత్రం హల్లెలూయా. విశ్వాసం ద్వారా ఏం జయించారు? రాజ్యాల్ని జయించారు. దేవునికి స్తోత్రం. విశ్వాసం ద్వారా ఇంకేం చేశారు చెప్పాలి? బంధకాల్లో నుంచి విడుదల కలిగించారు. విశ్వాసం ద్వారా ఇంకేం చేశారు? నదులు చీల్చి అవతలకు దాటేశారు. విశ్వాసం ద్వారా వాళ్ళు రంపాలతో చీల్చబడినా కానీ భయపడలేదు. విశ్వాసం ద్వారా రాళ్ళతో కొట్టబడుతున్నా కానీ వాళ్ళు ఏ భయపం పడలేదు. విశ్వాసం ద్వారా వాళ్ళు చివరికి సింహాల నోళ్లను కూడా ముయించేశారు. ఇది పరిశుద్ధమైన నమ్మకం, పరిశుద్ధమైనటువంటి విశ్వాసం. నీకు నమ్మకం ఉంది, నేను ఇలా నడవగలుగుతాను, ఇలా జీవించగలుగుతాను. పరిశుద్ధమైనటువంటి పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుంటే నువ్వు జరగని కార్యాలు కూడా జరిగిస్తానని, దేన్నైనా సరే నోయి ముంచుకోగలుగుతానని, నేను చెయ్యలేని కార్యాన్ని కూడా నేను చేయగలుగుతానని, నేను ఎక్కడికా కాదు ఎప్పటికైనా దేవుని సన్నిధిలో నుంచి నిన్న వాక్యం బోధిస్తానని, జరగని కార్యాలు ఎన్నో జరిగించడానికి పవిత్రమైన విశ్వాసం చాలా ఉపయోగపడుతుంది. అందుకనే ప్రేమ అనే కవచాన్ని ధరించుకోవటానికి, విశ్వాసము ప్రేమ అనే కవచాన్ని ధరించుకోవటానికి సిద్ధంగా ఉండాలి. అందుకే విశ్వాసం ద్వారానే వాళ్ళన్నీ చేయించుకొచ్చేసారనమాట. అందుకే విశ్వాసం ఉంది కాబట్టి కొంతమంది అరబ్బీ వాళ్ళ ఇంట్లో కూడా అరబ్బుని లెక్క చేయకోకుండా సెలవు అడిగి, నాకు సెలవిస్తే ఉంటాను, లేకుంటే నేను వెళ్ళిపోతాను. నాకు ఉద్యోగం సెలవిస్తే శుక్రవారం నేను చేస్తాను, లేకుంటే మానేస్తాను. ఇది ఒక నమ్మకం. ఎందుకనంటే పవిత్రమైన విశ్వాసంలో ఉన్నాడు కాబట్టి, నేను పవిత్రంగా ఉంటున్నాను కాబట్టి, ప్రభువును రోజు అడుగుతున్నాను కాబట్టి, అడిగితే చాలు సెలవు నాకు దొరుకుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అడిగితే చాలు దేవుడు నాకు కార్యాలు చేస్తాడు, అడిగితే చాలు విశ్వాసం ఉంటే చాలు అద్భుత కార్యాలు జరిగిస్తాడని ఒక నమ్మకం మనసులో ఏర్పడిపోతుంది. దృఢమైనటువంటి సంకల్పం, ప్రభువే నాకు సర్వస్వం, బ్రతికితే క్రీస్తు కొరకే బ్రతకాలి, బ్రతుకు దేరువు ఎవరిచ్చారు ఇదంటే, ఇక్కడికి రావటానికి అవకాశం ఎవరిచ్చారు అంటే, ఈ యొక్క ఖర్చు పెట్టుకోవటానికి ఖర్చులకు ఎవరిస్తున్నారంటే, నాకు జీవం ఇచ్చింది, క్షేమంగా ఉంటుంది, ఉద్యోగం ఇస్తుంది, ఎవరిస్తున్నారు అని ఒక్కసారి ఆలోచించుకుంటే, దేవుడే ఇస్తున్నాడు, దేవుడే నడిపిస్తాడు. ఉంచితే దేవుడు ఉంచుతాడు, తీసుకువెళ్ళిపోతే దేవుడు తీసుకుపోతాడు. ఇదే విశ్వాసం. ఈ విశ్వాసంతో ఉన్నటువంటి ఒక ఆర్ఆర్కే మూర్తి గారు ఆయన ఏం చేశారంటే, మొత్తం వాక్యాన్నే చదివి తప్పులు పట్టుకుందాం అనుకుంటే ఆయన ఏమైపోయారు చెప్పాలి, మీ అందరూ తెలుసు.
తప్పులు పట్టుకుందాం అనుకుంటే ఆయనలో ఉన్న తప్పులెంచి నువ్వు రా నాయన అన్నాడు. ఆయన బ్రాహ్మణుడు అయ్యి ఉండి వెళ్ళిపోయాడు. బైబిల్ పట్టుకుని ఆ జెరెమీయాలాగా ఒక బ్యాగ్ కట్టుకుని పేట వాయించడానికి ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోతాడో అలాగని బ్యాగ్ భుజాన్ని వేసుకుని వెళ్ళిపోయాడు దేవుని పరిచర్య కోసం. బ్రతుకు దేవుని కోసమే బ్రతకాలి అనేసి ఒక నిర్ణయం తీసుకుని ఆయన మంచి విశ్వాసంతో వెళ్ళిపోయాడు. పవిత్రమైన విశ్వాసం అంటే అది. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ అన్నయ్య ఉన్నాడంట, ఆయన ఉత్తరం రాశాడంట, తమ్ముడు నువ్వెంత పనికిమాలినవాడు అయిపోయింటి, పనికిమాలిన దేవుడిని నువ్వు ఆశ్రయిస్తున్నావు, ఎందుకు పనికిరానివాడైనా మన ఊరు దేవుడు కాదు కదా, మన వాళ్ళు ఎవరు పట్టించుకోరు ఆయన్ని, ఆయన ఎందుకు వెలివేసిన వాడైనా నువ్వు వెనక్కి వచ్చేరా, నీకు ఏమైనా పిచ్చి పట్టిందా అన్నారంట. అంటే అప్పుడు ఆయన అన్నాడంట, అవును అన్నయ్య నాకు పిచ్చి పట్టింది, నీకేమో చెడు పిచ్చి పట్టింది నీకు, నాకేమో మంచి పిచ్చి పట్టింది. నీకు పిచ్చి పట్టి నువ్వు ఉన్నావు, నేను మంచి పిచ్చి పట్టి మంచి దేవుడైనటువంటి నీతిమంతుడైన యేసయ్యలో నేను జీవిస్తున్నాను అని ఈయన ఉత్తరం రాశాడంట. అది చదివిన వెంటనే ఆయనకి పిచ్చెక్కిపోయిందంట. నన్ను పిచ్చోడు అంటాడా, ఈయన పోషించాను చదివించాను అన్నీ ఎత్తానని నీలంటాడు నాలంటాడు అయితే కర్రట్టుకుని వెళ్ళిపోతామాడు ఇంటికి ఎక్కడున్నాడని. కానీ ఆయన అలా చేయలేదంట. ఎందుకు మా అన్న ఎలా చేస్తున్నాడని ఆలోచించుకున్నాడంట. ఆయనకు కూడా మంచి మార్గం ఏంటో అన్నది ఆలోచన కలిగిందంట. అయితే ఈరోజు మనం కూడానే ఈ దేనికోసం బ్రతుకుతున్నామో, దేనికోసం బ్రతకాలో, దేనికోసం మనం వెళ్ళిపోతున్నామో కూడా ఆలోచించుకోకుండా వెళ్ళిపోతున్నాం అనమాట. అందుకనే ఈరోజు మనం ఎక్కడ నిలబడినా, ఒక వీడియో తీశాను నేను, బైబిల్ గ్రంథాన్ని అలా చూపించకూడదు కానీ వాళ్ళు అయితే ఎక్కడ కూర్చున్నా బైబిల్ గ్రంథమే చదువుతున్నాడు ఆయన. అంటే ఆయన ఏమన్నాడంటే, బైబిల్ మొబైల్ వాడినంతగా బైబిల్ను వాడితే కనుక ఎంతో నీ జీవితం మారిపోతుంది అని చూపించాడు ఎగ్జాంపుల్. కానీ అంటే ఈ మాట ఎందుకు సెలవిస్తున్నానంటే, ఒక మొబైల్ పట్టుకుని నువ్వు అలా నడిపించిపోతుంటే అతన్ని ఏమంటారు, ఇంకా మొబైల్ పిచ్చాడు అంటారు కదా, అంతేనా? ఒక వ్యక్తి పడుకుని నిద్రపోతున్నాడు అనుకో, 24 గంటలు ఎగట్లేదు, ఆయన ఏమంటాడు, వీడు నిద్ర పిచ్చోడు అని అంటారు. వేరే వాళ్ళు ఎవరన్నా కానీ ఏ వ్యక్తిని చూసినా సరే మనం తిడుతుంటాము, అల్లరి చేస్తుంటాం, గొడవ చేస్తుంటాం, వీడు గొడవలోడు బాబా, వీడు గొడవలు పిచ్చిడికి అంటారు. అలాగా ఇతను మత్తులోకి వెళ్ళిపోతాడు, మత్తు పిచ్చినికి అంటారు. అలా మనం ఆలోచించుకుందాం. మనం ఇంటిలో ఏమీ పట్టించుకోకుండా ఏదో పిచ్చిలో వేరే దాన్ని పట్టించుకుంటుంటే కనుక వీడికి ఊరంతా పిచ్చే, కానీ ఇంట్లో అంటే ఏమి పిచ్చి ఉండదు దీనికి అని తిడతా ఉంటారు. అందుకని ఇక్కడ ఏమంటున్నాడంటే, మంచి పిచ్చి నాకు పట్టింది అన్నాడు ఆయన. ఎందుకనంటే దేవుని మార్గంలో నడవాలని ఒక నిర్ణయం తీసుకుని, యేసుక్రీస్తు అంటే నాకు పిచ్చి పట్టేసింది, ఆయన కోసం నేను ఎక్కడికైనా వెళ్ళిపోతానన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకనే క్రీస్తు కోసం బ్రతకాలి. ఎన్ని శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, నిందలు వచ్చినా, ఉద్యోగాలు పోయినా, కుటుంబాలు పోయినా, ఇల్లులు అమ్మేసుకున్నా, ఆస్తులు పోయినా, ఎన్ని పోతా ఉన్నా కానీ నీ నిర్ణయం ఏముండాలంటే, క్రీస్తే నా జీవితం, క్రీస్తు కోసం నేను బ్రతకాలి అని ప్రభు బల్లారాధనలో చేయి పెడుతున్న నీవు ఎంతవరకు బ్రతుకుతున్నాం, మనం ఎంతవరకు క్రీస్తు మరణాన్ని ప్రచురం చేస్తున్నాం, ఎంతవరకు మనం ఒకరికి పరిచయం చేస్తున్నామని ఒక్కసారి ఆలోచించుకుంటే చాలా బాగుంటుంది. నేను అంటాను, ఇదిగో యోబును చూడండి, షడ్రక్ మేషక్ అబేద్నెగోను చూడండి. విశ్వాసం అంటే పవిత్రమైన విశ్వాసం నీకుంటే, అందుకంటారు కదా, అన్న ఆనాడు సూర్యచంద్రులను ఆపేశాడు యెహోషువ, ఈరోజు నువ్వెందుకు ఆపలేకపోతున్నావు అంటే అది దేవుడిచ్చినటువంటి శక్తి. ఆ యొక్క వరం, ఆ యొక్క శక్తి, ఆ పరిశుద్ధాత్మ నడుపులా నువ్వు కూడా పొందుకోవాలి. అంటే పరిశుద్ధమైన విశ్వాసంలో వాళ్ళు ఉన్నారు కాబట్టే దేవుడు వాళ్ళని నిలవబెట్టాడు, అద్భుత కార్యాలు జరిగించాడు. ఏదైనా సరే కాలు తొక్కితే వెళ్ళిపోతూ ఉంటే అద్భుతాలు జరిగిపోయి, వాళ్ళ వస్త్రాలు తగిలితే చాలు అద్భుతాలు జరిగిపోయి. ఎక్కడి నుంచి జరిగాయి అంటే ఆలోచించు. పవిత్రమైన విశ్వాసం, ఏమీ నాకొద్దు, నేను దేవునితోనే బ్రతుకుతాను, ఏది నాకు అవసరం లేదు, దేవుని కోసం సమస్తాన్ని వదిలేస్తాను, ప్రతి దాన్ని పెంట కింద ఎంచుకుంటున్నాను అన్న పౌలు అంటున్నాడు. ఇక్కడ నిరీక్షణ కోసం చెప్తున్నాడు. నిరీక్షణ అంటే, నిరీక్షణకి విశ్వాసానికి తేడా ఏంటంటే, విశ్వాసం అనేది ఒక నమ్మకం. ఎలా అంటే, ఇప్పుడు కొత్తగా పెళ్లి చేసుకుంటారు అనుకో, పెళ్లి చేసుకున్న వాళ్ళకి తప్పకోకుండా గర్భఫలం వస్తుంది అని ఒక నమ్మకం. నాకు గర్భఫలం వచ్చిన తర్వాత లోపల ఆడపిల్ల మగపిల్ల అనేసి మనకు ఒక నిరీక్షణ ఉంటుంది. ఎవరో ఒకరు పడతారు, మా నాన్న పడతాడు, మా అమ్మ పడుతుంది, మా అమ్మమ్మ పడుతుంది, ఏదో ఒకటి ఊహించుకుంటూ వాళ్ళు నిరీక్షణతో వెళ్ళిపోతారు. ఒక రోజున వస్తాడు, వచ్చినప్పుడు నేను చూస్తాను అని ఒక నిరీక్షణతో వెళ్ళిపోతాం. ఇక్కడ నిరీక్షణ దేవుని విషయంలో దేని కొరకు నీకు నిరీక్షణ ఉండాలంటే, ఇదిగో అంటున్నాడు చూసారా, వెలుగు సంబంధాలుగా జీవిస్తున్న మనం ఇదిగో అనారోగ్యం అయిపోయిన వారిని
నేను స్వస్థపరచగలుగును, అతను మంచిగా చూడగలుగుతాను అని అతను లేపుతాడు దేవుడని నువ్వు నిరీక్షణతో ప్రార్థన చేయాలి. అది నిరీక్షణ. జరగలేనిది జరిగిస్తున్నావు నువ్వు. అలాగే ఒక వ్యక్తికి గర్భఫలం లేదు, ఆ గర్భఫలం తప్పుకోకుండా నేను చూస్తాను ఈమెలో ఒక దినాన్ని కుమార్తె పుట్టబోతుంది అని నువ్వు నిరీక్షణ కలిగి ప్రార్థన చేస్తే అది జరగాలి, జరుగుతుంది అని ఉంటే నువ్వు నిరీక్షణతో ఉండాలి. అప్పులు భారాలు ఒక దినాన్ని దేవుడు తీసేస్తాడు. బంధకం ఉంది, ఉరులున్నాయి, శ్రమలున్నాయి, వీటినన్నిటిలో నిరీక్షణ ఎలా ఉండాలంటే నా దేవుడే గొప్ప దేవుడు. హల్లెలూయా. దేవునికి వస్తున్నాం. శ్రమలు నీ కొరకు వస్తాయి, కానీ శ్రమల వెనకాల మేలు దాగుంటుందని వాక్యం సెలవిస్తుంది. సువర్ణంగా మారిపోతావు శ్రమల వెనకాల. అందుకని ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఆయన ఒక రాజు దగ్గరికి వెళ్ళాడు, మంత్రి. వెళ్ళిన తర్వాత రాజు ఏమంటాడో తెలుసా? పడిపోయినా, చనిపోయినా, యుద్ధంలో ఓడిపోయినా, ఏది జరుగుతున్నా సరే ఒరే మన మంచి కోసమే జరుగుతుంది అంటాడు. అలాగే ఒక రోజుని మంత్రి రాజుగారి బొటన వేలు తెగిపోయినప్పుడు అప్పుడు మంత్రి వచ్చి అన్నాడు, రాజుగారు ఏది జరిగినా మంచి కోసమే జరిగింది అన్నాడు. అప్పుడు చాలా చిరాకు పడి అతను తీసుకెళ్ళి ఒక బంధకంలో వేసేసారు. వేసేసిన తర్వాత అప్పుడు రాజు ఒక్కడే ఉన్నాడు, మంత్రులు ఎవరు లేరు వెనకాల వెళ్ళటానికి. ఒక అడవులోకి వెళ్ళిపోయిన తర్వాత కోయి వాళ్ళు పట్టుకుని బలిచ్చేద్దామని తీసుకెళ్ళినప్పుడు అతను టెస్ట్ చేసినప్పుడు అతనికి ఒక వేలు లేదు, బొటన వేలు. అందుకని ఆ పూజారి అన్నాడు, ఇతను పని చేయడు, పక్కకు తీసేయండి అన్నాడు. అయితే మనమైతే ఏం చేస్తామంటే పవిత్రమైన విశ్వాసం అని యోధా ఎందుకన్నాడంటే, మన పవిత్రమైన విశ్వాసం ఎలాగుంటుందంటే ఒక నమ్మకం. ఏదన్నా చెడిపోయినటువంటి వస్తువు ఉంటే దేవునికి ఇచ్చేద్దాం, ఇది ఏదన్నా పనికిరానివాడు ఉంటే కనుక వీడిని తీసుకెళ్ళి దేవునికి ఇచ్చేద్దాం సేవకి. ఏదన్నా కనుక పనికిరానటువంటిది ఏదన్నా కనిపిస్తూ ఉంటే ఇది పట్టుకెళ్ళి అయ్యగారికి ఇచ్చేద్దాం. ఏదన్నా కనుక ఉపయోగపడింది ఉంటే అయ్యగారికి ఇచ్చేద్దాం. ఏదన్నా చిన్న కోడి ఉంటే దాన్ని అటుకెళ్ళి ఇచ్చేద్దాం, పెద్ద కోడిని అమ్మేద్దాం 5,000కి. ఇదే బాటలో మన విశ్వాసం నమ్మకం నడుస్తుంటుంది అనమాట. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఇదిగో ఏది జరిగినా మన మంచిగా జరుగుతుంది అన్నాడు కదా. ఆయన వదిలేశారు. ఆయన వెంటనే వచ్చి మంత్రిని తీసుకొచ్చిన తర్వాత నువ్వు అన్నది కంచారా, ఏది జరిగినా మన మేలుకే జరుగుతుంది. చెప్పలు కూడా దేవుని పద్ధతి. హల్లెలూయా. నీ జీవితంలో పరిశుద్ధమైన విశ్వాసంతో నువ్వు ఉంటే ఏది జరిగినా మేలుకే. కీడైనా, చావైనా, మరణమైనా, అప్పులైనా, ఇబ్బందులైనా, ఇరుకులైనా, శ్రమలైనా ఏదొస్తానో నీ మంచికే. ఒక్కసారి తెలుసుకుంటావు, రెండోసారి మాత్రం దాంట్లోకి వెళ్ళావు. రెండోసారి వెళ్ళావా రైలు ప్రమాదమే నీకు. పట్టాలు ఎతిక్కిన పట్టాల కింద పడుకోవాల్సిందే. ఇది అనమాట నీ నమ్మకం. అందుకని ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, ఆ మంత్రి అన్నాడు, రాజు వచ్చి అన్నాడు మంత్రిని, ఒరే నేను బ్రతికిపోయాను, నువ్వు 5 సంవత్సరాలు ఉన్నావు కదా, నీకేం మేలు జరిగింది అన్నాడంట. అప్పుడు ఆయన అన్నాడంట, రాజుగారు నేను కనుక బయట ఉంటే నన్ను మీ వెనకాల వేసుకుని వెళ్తే కనుక మీరు బాగలేదు కాదు, మిమ్మల్ని పక్కనే నన్ను వేసేద్దరు బలి, అందుకని నాకు మేలు జరిగిందయ్యా అన్నాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకనే ప్రభువు రాపోతున్నాడు అనే ఒక నిరీక్షణ మనలో ఉండాలమ్మా. అందుకనే రాజు వస్తున్నాడు జనులారా, రాజ్యం తెస్తున్నాడు, త్వరపడి వేగమే రండి ప్రియులారా, విశ్వాసం ప్రేమలో ఉండండి. వస్తానన్న యేసురాజు రాకమానునా, తెస్తానన్న బహుమానం తేకమానునా. వస్తానన్న యేసురాజు రాకమానునా, తెస్తానన్న బహుమానం తేకమానునా. రాజు వస్తున్నాడు జనులారా, రాజ్యం తెస్తున్నాడు. ఈ నిరీక్షణ మాత్రం మన జీవితాల్లో ఉంటే కనుక ఈ ప్రేమ, విశ్వాసం, నిరీక్షణ మనకు జీవితాలు ఉంటుంది. చివరిగా ప్రేమను పంచుకొట్టేప్పుడు సంఘంలో ఒక ప్రేమ ఉంటుంది, వ్యక్తిగతంగా ఒక ప్రేమ ఉంటుంది, లోకంలో ఒక ప్రేమ ఉంటుంది. లోకంలో ప్రేమ అంతా ఏముంటుందంటే ఆశలు, కోరికలు, కామాలు, ఏదో ఒక లబ్ధికారంగానో మోసం చేయటం కోసం కొన్ని ప్రేమలు ఉంటాయి. అయితే మన వ్యక్తిగత ప్రేమ ఎలా ఉంటుందంటే, నేను ఎలాగైనా సరే అనేక మందికి ప్రేమను చూపించాలి, ప్రేమను పంచాలి అని ఒకటి ఉంటుంది. అయితే సంఘములో ఒక ప్రేమ ఉంటుంది. ఇది గొడవలు రాని, ఇబ్బందులు రాని, ఇరుకులు రాని, నిందలు రాని, శ్రమలు రాని ఎన్నో వస్తున్నప్పటికీ అన్నిటిని ఎలాగైతే సహించి ఆయన ప్రాణం పెట్టేంత వరకు ప్రేమించాడో మన యేసయ్య, ఆ ప్రాణం పెట్టి రక్తం కార్చి ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని మన చేతులకు ఎలాగ అప్పగించాడో అలా నీవు కూడా ఏం చేస్తావు తెలుసా? మొట్టమొదట కుటుంబం కోసం ప్రేమిస్తావు. ఆ కుటుంబంలో ప్రేమ మొదలైతే ఎంత ఆనందంగా ఉంటుందో తెలుసా? భార్య భర్తలు 25 సంవత్సరాలు అయిపోయినా సరే 25 రోజులు అయినట్టు ఉంటుంది మీకు, ఎంతో సంతోషం అనమాట. అలాగే ఆ ప్రేమ లేకుండా రోజు వచ్చేటప్పటికి దెబ్బలు పడిపోతుంటే, వాతలు పడిపోతుంటే,
రచ్చరేకులు పెట్టేస్తా ఉంటే ఏమనిపిస్తుంది అంటే 6 రోజులైనా సరే 6 సంవత్సరాలు అయిపోయినట్టు, వారమైనా సరే 10 వారాలు అయిపోయినట్టు బాధ కలిగిపోయి ఇంక మన జీవితం ఏమవుతుందంటే దేవుడు లేడనే విశ్వాసం, ప్రేమ ఎందుకులే, ప్రేమ అవసరం లేదు, వీడి మీద పగ పెంచుకోవాలి మనం అనే విశ్వాసం, ఈ రీతిగా పెరిగిపోయి మనం ఎక్కడికి వెళ్ళిపోతాం తెలియదు. ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుని వాక్యం ఒకటి సెలవిస్తుంది, నువ్వు కవచముగా ధరించుకోవాల్సింది రోజు విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ. ఈ 3 నువ్వు VPNలకు ధరించుకుంటే కనుక ఎక్కడ లేని ఎనర్జీ నీకు, పవిత్రమైన నమ్మకం, పవిత్రమైన విశ్వాసంలోకి వెళ్ళి ముందుకు నడవగలుగుతావు. అందుకనే ప్రేమ, యేసయ్య ప్రేమ, ప్రేమ, ఏకయ్య ప్రేమ, ప్రేమ, యేసయ్య ప్రేమ, ప్రేమ, యేసయ్య ప్రేమ, మరువనిది, మారనిది, విడువనిది, ఎడబాయనిది, మారనిది, విడువనిది, ఇంతే, ఇలాగ ఉంటుంది. ఇంకా యేసయ్య ప్రేమ ఉంటే ఏది కూడా నువ్వు విడవకోకుండా, ఎడబాయికోకుండా, మరిచిపోకుండా ఆ ప్రేమను పంచుకుంటూ వెళ్ళిపోతావు. అటువంటి ప్రేమ మీలో ఉండాలి. కాబట్టి నేను ఒక విశ్వాసిని, నా విశ్వాసంలో 3 ఉన్నారు, విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. నేను పరలోకం వెళ్ళిపోయిన తర్వాత చక్కగా దేవుని చూశాను, ఆయన సింహాసనం ఎదుట మోకరించి ప్రార్థన చేసుకుంటున్నాను, ఆయన తాకాను, అక్కడ ఉన్నాను. అక్కడ ఉన్నప్పుడు ఇంక విశ్వాసం అవసరం లేదు, నిరీక్షణ అవసరం లేదు, ప్రేమ అవసరం లేదు. కానీ నువ్వు అక్కడికి వెళ్ళాలంటే కనుక పరిశుద్ధ బలారాధనలు చేయి పెట్టాలి. ఈ విశ్వాసము, నిరీక్షణ, ప్రేమలో నువ్వు వర్ధిల్లాలి, దేవుని ప్రేమను పంచాలి. అటువంటి కృప దేవుడు మనందరికి దయచేసి నడిపించునుగాక. ఆమేన్. దేవాతి దేవుడిచ్చినట్టు కృపను బట్టి అందరం కూడా లేచి నిలబడి పరిశుద్ధ బలారాధన తీసుకోవాలనుకున్న వాళ్ళు లేచి నిలబడి ఆయన రక్తాన్ని, ఆయన శరీరాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నప్పుడు అందరము ప్రార్థన పూర్వకంగా ఎవరికి వాళ్ళే గ్రహించుకుని, దేవుడిస్తున్నాడు, దేవుని సన్నిధిలో ఉన్నాను, ఈ దినాన్ని గొప్ప ధన్యత నాకు దయచేశాడు, ఆయన సన్నిధిలో ఆయన రక్తాన్ని తీసుకోవటానికి ఎన్నో దినాల నుంచి నేను తీసుకోవట్లేదు, ఇప్పుడైనా నా మనసు మార్చుకుని విశ్వాసము, ప్రేమ, నిరీక్షణలో నేను ఎదగాలి, దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఈ అన్ని అశాశ్వతాలని నీకు నువ్వుగా మంచి నిర్ణయం తీసుకుని దేవుని యొక్క సన్నిధులు దినాన్ని ఆయన బల్లారాధనలో చేయి పెడదాము. ప్రార్థన చేసి ఆయన రక్తాన్ని, ఆయన శరీరాన్ని మీ ముందుకు తీసుకొస్తా ఉన్నాను. అందరం కళ్ళు మూసుకుని దేవుని సన్నిధిలో మనమందరము ఎవరికి వాళ్ళు పరీక్షించుకుందాం. దయచేసి ఎవరికి వాళ్ళే పరీక్షించుకుని ఆయన రక్తాన్ని మీ ముందుకు తీసుకొస్తుండగా అందరం ప్రార్థన చేసుకుందాం. దయచేసి ఎవరు కూడా వ్యర్థంగా ఉండొద్దు. ఈ కొద్ది నిమిషమే నీకు అవకాశం. ప్రభువా, నువ్వు గొప్ప దేవుడు నైనా, నిన్ను ఘనపరచడానికి ఇక్కడికి నన్ను నడిపించావు ప్రభువా. తండ్రి, ఇదిగో ఈ అవకాశం ఎంతోమందికి లేదు ప్రభువా, కానీ నువ్వు నాకు ఇచ్చావని చెప్పి మంచి నిర్ణయం తీసుకో. ఈ సమయంలో మంచి నిర్ణయంతో ముందుకు కొనసాగుదాం. హల్లెలూయా, స్తోత్రం. పరిశుద్ధుడా నీకు వందనాలు, ప్రేమగల తండ్రి నీకు వందనాలు. ఇదిగోనైనా ప్రభువా, ఇదిగో తండ్రి, ఒక రాత్రి దినాన్ని భోజనాన్ని కూర్చున్నప్పుడు ప్రభువా, ఇదిగోనైనా నీ చేతితో శిష్యులకు అప్పగించుకుని నీ శరీరాన్ని, నీ యొక్క రక్తాన్ని ప్రభువా, ఇదిగో తండ్రి నీ బిడ్డలకు అప్పగిస్తుండగా నీ పరిశుద్ధాత్మ దేవుడా నీ హస్తంతో నీ బిడ్డల హస్తంలో పెట్టండి. బిడ్డల్ని అభిషేకించుకో ప్రభువా. బిడ్డలను ఉన్నత స్థానంలో, విశ్వాసంలో, నిరీక్షణలో, ప్రేమలో ఉన్నత స్థానంలోకి నువ్వు నడిపించుకుని అనేక మంది ఆత్మలు రక్షించాలని ఒక కోరికతో బ్రతకటానికి ప్రభువా. బల్లారాధన అంటే ఆచారం ప్రకారం తీసుకోవటం కాదు ప్రభువా, బ్రతకాలి, అనేక మందిని బ్రతికించాలి, నిత్య జీవానికి వారసులు కావాలని అటువంటి కృపణ బిడ్డలకు అనుగ్రహించి మీరు నడిపించమని అడుగుచున్నాను ప్రభువా. తండ్రి, ఇదిగో బిడ్డల మధ్యలోకి తీసుకొచ్చుండగా నీ చేతితో నీ బిడ్డలకి ఇచ్చి మీరే దీవించి ఆశీర్వదించమని యేసునామని ప్రార్థన సమర్పించుకొనిచున్నాను తండ్రి. ఆమేన్. ఎవరికి వాళ్ళే ప్రార్థన చేసుకోండి అమ్మా. మీ ముందుకి ఆయన రక్తాన్ని, ఆయన శరీరాన్ని తీసుకొస్తుండగా ప్రతి ఒక్కరు ప్రార్థన చేసుకుని తీసుకోండి. మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. అది తీసుకున్న తర్వాత మీరు ఆశీర్వాదం పొందుకోవాలి, కానీ శాపాలు పొందుకోకూడదు. ఆశీర్వాదకరంగా మీ జీవితాలు ఉండాలి, వెలుగులో మీరు జీవించాలి, విశ్వాసాన్ని, ప్రేమను అనేక మందికి పంచేటట్లు ఉండాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. రక్తమే జయం, యేసు రక్తమే జయం, విడుదలనిచ్చును యేసు రక్తమే జయం. రక్తమే జయం, యేసు రక్తమే జయం, విడుదలనిచ్చును యేసు రక్తమే జయం. రక్తమే జయం, యేసు రక్తమే
రక్తమే జయం, యేసు రక్తమే జయం, 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 పాపిని క్షమించే యేసు రక్తమే జయం, రక్తమే జయం, యేసు రక్తమే జయం, పాపిని క్షమించే యేసు రక్తమే జయం, రక్తమే జయం, 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 యేసు రక్తమే జయం, స్వస్థతనిచ్చును యేసు రక్తమే జయం, రక్తమే జయం, యేసు రక్తమే జయం, స్వస్థతనిచ్చును యేసు రక్తమే జయం, రక్తమే జయం, 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 యేసు రక్తమే జయం, సాతానును బంధించే యేసు రక్తమే జయం, రక్తమే జయం, యేసు రక్తమే జయం, సాతానును బంధించే యేసు రక్తమే జయం, రక్తమే జయం, 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 యేసు రక్తమే జయం, సమాధానాన్నిచ్చే యేసు రక్తమే జయం, రక్తమే జయం, యేసు రక్తమే జయం, సమాధానాన్నిచ్చే యేసు రక్తమే జయం, రక్తమే జయం, యేసు రక్తమే జయం, రక్తమే జయం, యేసు రక్తమే జయం, రక్తమే జయం, యేసు రక్తమే జయం, విడుదలనిచ్చును యేసు రక్తమే జయం. నైనా యేసయ్య ఈ ఉదయకాల సమయంలో తండ్రి మీ పాసన్నిధికి వచ్చే భాగ్యాన్ని మాకు దయచేసినందుకే వందనాలు తండ్రి. స్తోత్రం నాయన దేవా, ఈ పరిశుద్ధ బలారాధన తండ్రి పాల్గొనే భాగ్యాన్ని మాకు దయచేసినందుకే వందనాలు తండ్రి. స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. దేవా, ఇక్కడ నిలబడే భాగ్యాన్ని మాకు దయచేసినందుకే వందనాలు తండ్రి. స్తోత్రం నాయన. దేవా, మేము బలలో పాల్గొని చుండగా తండ్రి ఏ ఒక్క బిడ్డ తండ్రి అయోగ్యంగా తీసుకోకుండా తండ్రి యోగ్యంగా తీసుకునే భాగ్యాన్ని మాకు దయచేయమని అడుగుతున్నాను ప్రభా. యేసయ్య, మీరు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థతను కలుగు చేసిన తండ్రి మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. దేవా, నీ రక్తాన్ని నీ శరీరాన్ని తీసుకొని చుండగా తండ్రి మమ్మల్ని మేము పరిశుద్ధంగా పరుచుకొని ప్రభా దేవా ఇంకను తండ్రి పరిశుద్ధంగా జీవించే భాగ్యాన్ని మాకు దయచేయమని అడుగుతున్నాను నాయన. యేసయ్య, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నాయన. మాకు ఇంకను స్వస్థత కలుగు చేయమని అడుగుతున్నాను ప్రభా. యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి, ఆమేన్.
ఇచ్చిన గొప్ప దేవ, నీకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలనైనా. ఈ మధ్యకాల సమయంలోనైనా మేము బలారాధనలు ప్రవేశిస్తుండగా నాన్న, మీరు మమ్మల్ని అందరినీ కూడా గమనిస్తున్న గొప్ప దేవ, నీకే వందనాలైనా. ఎల్రోయ్యి మమ్మల్ని చూస్తున్న గొప్ప దేవ, నీకే వందనాలైనా. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, వీటిలో ప్రేమే శ్రేష్టమైనదని సెలవిచ్చిన గొప్ప దేవ, నీకే వందనాలనైనా. నీ ప్రేమే లేకపోయినట్లయినా మేము ఈ పాటికినైనా ఏమైపోదుమోనైనా. నీ ప్రేమ మాపై చూపించినైనా, కల్వరిశిల్లో త్యాగాన్ని దయచేసిన గొప్ప దేవ, నీకే వందనాలు నాయన. నాయన మా పాపాలను బట్టి నాయన నీవు గాయాలను పొందావు నాయన. మేము చేసిన దోషాలను బట్టి నాయన నువ్వు రక్తాన్ని కార్చావు నాయన. నీ శరీరం నేను మేము తింటుండగా నాయన, నీ రక్తాన్ని తాగుచుండగా నాయన మమ్మల్ని పవిత్రులను పరిచి నాయన, ప్రతి విధమైన పాపం నుంచి నేను మమ్మల్ని దూరపరిచి నాయన, నిష్కలంకంగా నీ ఎదురు కనబడటానికి నాయన హిస్సోపుతో మమ్మల్ని కడిగినైనా, నీ మమ్మల్ని పవిత్రపరిచినైనా, నీ ఎదుటి నిలబడి నాయన సాక్షిగా నిలబడటానికి నాయన మీరు కృప చూపించమని వచ్చినందండి. ఎవరము కూడా నైనా యోగ్యంగానైనా చేయి పెట్టకుండానైనా, పవిత్రంగానైనా నీ యొక్క శరీరాన్ని ముట్టడానికినైనా, నిష్కలంకంగానైనా నీ రక్తాన్ని తాగటానికినైనా మా యొక్క శరీరంలో ప్రవేశిస్తున్నానైనా, నీ యొక్క శరీరాన్ని నాయన, నీ యొక్క రక్తాన్ని నాయన, మా యొక్క ప్రతి ఒక్క పాపం నుంచి నైనా విడుదల దయచేసినైనా, గొప్ప శక్తితోనైనా నైనా ఇంకా నీకు సాక్షిగా నిలబడినైనా, ఒక నూతన నిబంధనతోనైనా మేము ఈ దినాన్ని నుంచి నైనా ప్రారంభించే భాగ్యాన్ని మా అందరికీ కూడా నాయన దయచేయమని మా ప్రభును ప్రియరక్షకుడైన యేసునామమున ఇచ్చిన మా ప్రియ పలుకు తండ్రి. ఆమేన్. ప్రేమ గల తండ్రి, పరిశుద్ధుడా, నీ బిడ్డల్ని శరీరాన్ని తీసుకొని చుండగా ప్రభా, దేవుడు బిడ్డల బలహీనులు ప్రభా, వాళ్ళ శరీరాన్ని పరిశుద్ధపరచండి, నీ శక్తితో నింపి, నీ మహిమతో నింపినైనా బలపరిచి నీ పనిలో వాడుకోమని యేసునామమున ప్రార్థన సమర్పించుకుంటున్నాం తండ్రి. అందరూ ఆయన శరీరాన్ని తీసుకుందాం. ప్రభా నీకు వందనాలు. ఇదిగో తండ్రి, ఆ పాత్రను ఎత్తుకుని ప్రభా కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నువ్వు ఇచ్చిన రీతిలో ప్రభా రక్తాన్ని నీ బిడ్డల చేతిలో పెట్టాం ప్రభా. బిడ్డలు ఆ రక్తం తీసుకొని చుండగా ప్రభా, దేవా బిడ్డలు నీ కొరకునైనా నీ మరణాన్ని జ్ఞాపం చేసుకుని బావా ఒక్కొక్క బొట్టు ఎలాగైతే మా యొక్క రక్షణ నిమిత్తం చిందించావో ఆ రక్షణ అనేక మందికి మేము అందించడానికి ప్రయాసపడే కృపను బిడ్డలకు అనుగ్రహించి నీవే మహిమ పొందుకోమని బిడ్డల ద్వారా ఆశీర్వదించమని యేసునామమున ప్రార్థన సమర్పించుకొనిచున్నాం తండ్రి. అందరూ తీసుకుందాం. ప్రభా నీ బిడ్డలందరూ తీసుకున్నారు నాయన. దేవా తీసుకున్న బిడ్డల్ని దీవించి ఆశీర్వదించండి. తీసుకోవాలని బిడ్డలు ప్రభా మరొకసారి తీసుకోవడానికి అవకాశం దయచేసి దేవా పవిత్రమైన విశ్వాసంలో ముందుకు సాగే కృపను అనుగ్రహించమని దేవా తలలు వంచిన బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని యేసునామమున ప్రార్థన సమర్పించుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవమా, మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవమా. సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత స్తుతులకు పాత్రుడా. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, చెప్పలు కొడదాం అందరం. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు, మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు. యెహోవా ఈరే చూచుకొనును, యెహోవా ఈరే చూచుకొనును, సర్వము సమకూర్చును.
మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము సృష్టికర్త ముక్తిదాత సృష్టికర్త ముక్తిదాత మస్తుతులకు పాత్రుడా ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ప్రార్థించుకుందాం. తలలో ఉంచినట్లయితే మమ్మల్ని కాచి కాపాడుతున్న ప్రియ పరలోకపు తండ్రి, ఆకాశం నుండి మమ్మల్ని చూస్తున్న ఎల్రోయి దేవా, ఇదిగో నీ బిడ్డలందరూ ఇంతవరకు కూడా నిన్ను ఆరాధించే కృపను దయచేసావు ప్రవ్వా. బలహీనమైన మమ్మల్ని బలపరిచావు ప్రవ్వా. దేవా నీ సన్నిధిలో దేవా నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడావు ప్రవ్వా. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ మరిచిపోకుండా మేము నాయన కాపాడుకోవటానికి, దానిలో వర్ధిల్లటానికి, ఫలింపచేయటానికి నీ కృపను అనుగ్రహిస్తున్నందుకు నీకు స్తోత్రాలు. మాట్లాడిన మాటలు మా హృదయంలో భద్రపరుచుకుని ప్రభా దేవా, ఎక్కడికి వెళ్ళిన నమ్మకంగా జీవించటానికి ప్రభా, ఏ స్థలంలో ఉన్నా నీ కోసమే బ్రతకడానికి ప్రభా కృప దయచేయనైనా. నిరీక్షణ, ఒకరోజు నీ రాకడలో మేమునైనా నిన్ను చూస్తామనే నిరీక్షణతో జీవించే కృపను దయచే ప్రభా. ప్రేమ తండ్రి, ఎంత పరిస్థితులు తారుమారైపోతున్నా ప్రభా దేవా, ఇదిగో ప్రతికూల పరిస్థితులు ఏమి ఎదురవుతున్నా ప్రభా, నీ ప్రేమను చాటే కృపను ప్రతి మనిషికి దయచేయనైనా. ప్రతి విశ్వాసని బలపరచు ప్రభా, నీ కృపలో వర్ధిల్లం చేయమని అడుగుచున్నాను ప్రభా. ప్రార్థన చదువునైనా ప్రతి అవసరతలను మీరు తోడుకొనండి. బిడ్డలు అనేక మంది ఉద్యోగాలు లేకున్నారు ప్రభా, నువ్వే పోషించండి. రూమ్ రెంట్లు కట్టుకోలేక సమస్యల్లో ఉన్నారు, ఆహారం లేక సమస్యల్లో ఉన్నారు ప్రభా. యేసయ్యా, ఆకాశ పక్షులను చూడండి, వాటిని నేను పోషిస్తున్నానన్నావు. అంతకంటే శ్రేష్ఠులు ప్రభా, నీవే పోషించండి ప్రభా. నీ కుడి హస్తం ద్వారా సహాయం గురించి ప్రభా, ఎవరి ద్వారా మీరు కనికరిస్తారో గొప్ప కార్యాల బిడ్డల పట్ల చేసినైనా సంతోషంగా తృప్తిగానైనా నిన్ను ఆరాధించిన కృపను బిడ్డలకు దయచే ప్రభా. వేదాల సమస్యలో ఉన్నారు, ఐడియల్ సమస్యలో ఉన్నారు, బందీల నుంచి విడుదల కలిగించు. యేసు నామములో కార్యాలు జరిగించి సంతోషంగా నిన్ను ఆరాధించే కృపను అనుగ్రహించండి. ఇది నా అరబ్బీ వాళ్ళ ఇంట్లోంచి దేవా సహోదరి సహోదరులు రావటానికి కృపను అనుగ్రహించావు. నీ చిత్తమైతే నేను ప్రతి మొదటి వారం రావటానికి నైనా అధికారుల మనసును మార్చండి. ప్రార్థించుకున్నప్పుడు ఫలితం దయచేసినైనా సంతోషంగా నీ బిడ్డలు నీకు సన్నిధులు సాక్ష్యం చెప్పిన కృపను దయచేయండి. నూతనకు వచ్చిన బిడ్డలందరూ మీరు దీవించి ఆశ్రయించమని, వంటల పరిచర్య చేసిన బిడ్డలు దీవించండి ప్రభా. యవనస్తులందరూ చేయి కలిపి ఎంతో ఖర్చు పెడుతున్నారు ప్రభా, ఆ బిడ్డల ప్రయాసకు వ్యర్థం కాకుండానైనా ప్రతిఫలం దయచేయనైనా. విశ్వాసంలో ముందుకు సాగటానికి దయచే ప్రభా. వాళ్ళకి అనుకున్న కార్యాలు జరగటానికి దేవ వంటల పరిచర్య చేసి నీ సన్నిధికి వచ్చే సమయాన్ని వాళ్ళకి దయచేసి నువ్వు నడిపించమని అడుగుచున్నాను. ట్రాన్స్పోర్ట్ ఇస్తున్న బిడ్డల్ని, వాయిద్యాలు వాయిస్తున్న బిడ్డల్ని, పీపీడీలు చేస్తున్న బిడ్డల్ని, కెమెరా తీస్తున్న బిడ్డలను ప్రభా, సౌండ్ సిస్టమ్ ఆపరేట్ చేస్తున్న బిడ్డల్ని, ఆర్కెస్ట్రా బిడ్డలు ప్రభా, కానుకలు ఇస్తున్న బిడ్డల్ని, ఏ పరిచర్య చేస్తున్నారో చూచుచున్న దేవుడు ప్రభా. మేము మరవచ్చు కానీ నువ్వు మరిచే దేవుడు కాదు, నువ్వు అన్యాయస్తుడు కానే కాదు ప్రభా. నీ నామములో ఏది చేసినా అద్భుత రీతిలో మమ్మల్ని ఆశీర్వదిస్తూ అటువంటి ఆశీర్వాదాన్ని తలలో ఉంచిన బిడ్డలందరికీ దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన సమర్పించుకొనిచున్నాం తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం తలలో వంచిన మనకును మన కుటుంబాలకును ఎల్రోయి ప్రార్థన మందిరానికి, ఈ దినాన్ని ప్రేమ విందుకును, ఈ దినాన్ని దేవుని సన్నిధిలో వాడబడిన బిడ్డలందరికీ, విశ్వాసులందరికీ సదాకాలం తోడయిండి కృపలో భద్రపాటు చేసి కృపాక్షేమాలతో నడిపిస్తూ వారిని, వారి కుటుంబాలని, వాళ్ళ ఉద్యోగాల్ని దీవించి ఆశీర్వదించి నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశనాం సంపూర్ణ విజయం కలును గాక. అపవాది క్రియలు అనంత నాశనం. దేవుని కృప మీకు అందరికి తోడై నడిపించును గాక. ఆమేన్. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింప చేయుమిసా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దాతము, నీ మాహి మీద కుమ్మరించుము దేవా, కమ్మరా ప్రేమ వర్షంబు కుమ్మరించుము దేవా, కుమ్మరించుము దేవా,
కుమ్మరించుము దేవా. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆస్వాదించను గాక. దయచేసి బయట పార్కింగ్లోనే ప్రేమ విందు ఇవ్వబడుతుంది, ప్రతి ఒక్కరు తీసుకోవాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాం. యవనస్తుల కోసం కూడా అనుదినం ప్రార్థించండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని కాచి కాపాడి ఆయన ఆత్మను తోడుంచి నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.